చూసాను. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1కి సంబంధించినటువంటి ఈవెంట్ నెంబర్ 2, యాక్చువల్లీ ప్రెస్ మీట్ నెంబర్ 2కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. సాయి మాధవ్ బుర్రా గారికి స్పెషల్ వెల్కమ్. అండ్ మా ప్రొడ్యూసర్ ఎలమంచిలి గీత గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ గీత గారు చాలా కాలం తర్వాత ప్రొడ్యూసర్గానైనా సరే మా అందరి ముందుకు వచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకొక థ్యాంక్స్ కూడా చెప్పాలి మీకు. చాలా కాలం తర్వాత మా అందరికీ ఎంతో ఇష్టమైన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారికి అవకాశం ఇచ్చి ఈ చిత్రం ద్వారా మా ముందుకు తీసుకొస్తున్నందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో వైవిఎస్ చౌదరి గారికి హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో ఎస్, ఎన్టీఆర్ మనందరికీ తెలుసు, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఫిల్మ్ మేకర్గా, లేకపోతే టీఎఫ్పిసి సెక్రటరీగా, ఇలా ఎన్నో బాధ్యతల్ని, ఎన్నో క్రాఫ్ట్స్ని ఆయన ఎంత అద్భుతంగా మలిచి మనందరికీ సుపరిచితులు అయ్యారో. కానీ వీటన్నిటికంటే కూడా ప్రేక్షకులందరూ ఆయన్ని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి వీరాభిమానిగానే గుర్తుండిపోవాలి అని కోరుకునేటువంటి అద్భుతమైన వ్యక్తి వైవిఎస్ చౌదరి గారు అని మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి వైవిఎస్ చౌదరి గారికి ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులతో వర్క్ చేసే అవకాశం ఎప్పుడొచ్చినా సరే ఆ మహానుభావుడు, ఆ కారణ జన్ముడు అయినటువంటి ఎన్టీఆర్ గారి మీద ఎంత భక్తి అభిమానం ఉందో అంతే భక్తి అభిమానాలతో వారందరితోనూ పనిచేయడం జరిగింది. అటువంటి అద్భుతమైన చిత్రాల్ని తెలుగు పరిశ్రమకి అందించడము జరిగింది. మరొక్కసారి అటువంటి ఆయన అదృష్టంగా భావించేటువంటి ఒక అవకాశం మళ్ళీ ఆయనకు వచ్చింది ఈ సినిమా ద్వారా, ఈ ప్రొడక్షన్ ద్వారా అని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ అనే ప్రొడక్షన్ ద్వారా ఏదైతే మనకి ప్రొడక్షన్ నెంబర్ 1గా సినిమా మన ముందుకు వస్తుందో దానికి సంబంధించిన వివరాల్ని తెలియచేస్తూ మొట్టమొదటి చేసినటువంటి ప్రెస్ మీట్లో మనందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ గారి లెగసీ నుండి తెలుగు పరిశ్రమలోకి మరొక అద్భుతమైన నటుడిని పరిచయం చేసే అదృష్టం, అవకాశం ఆయనకి దక్కింది అంటూ జానకీరామ్ గారి కుమారుడు అయినటువంటి ఎన్టీఆర్ గారి గురించి, నందమూరి తారక రామారావు గారి గురించి మనందరికీ చెప్పి పరిచయం చేసిన వేదిక మనందరం చూసాము. ఆ మాటలు మనందరం విన్నాము. మరి ఆ పరిచయ వేదిక తరువాత ఈరోజు మళ్ళీ ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటి అనేది మరికొద్దిసేపట్లో నేను చెప్తాను. కానీ అన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ గురించి అని చెప్పాలి. సో న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ అంటూ ఒక అద్భుతమైన మంచి ఇంటెన్షన్ తోటి ఈ చిత్రాన్ని, ఈ ప్రొడక్షన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. ఎలమంచిలి గీత గారు ప్రొడ్యూసర్ అని మళ్ళీ ప్రొడ్యూసర్స్ అని ఎందుకు అంటోంది అని అంటే, ఎలమంచిలి గీత గారు ఈ ప్రొడక్షన్కి ఫేస్ ఆఫ్ ది ప్రొడక్షన్ అని చెప్పాలి. కానీ దీని వెనుక ఆవిడ స్నేహితులైనటువంటి వారు ఎన్ఆర్ఐస్ చాలామంది దీన్ని ఫండింగ్ చేయడం కానీ, లేదా వారికి సినిమా మీద ఉన్నటువంటి మక్కువతో ముందుకు రావడం కూడా జరిగిందనమాట. సో వారందరి సహకారంతో ఎలమంచిలి గీత గారు ముందుండి, అండ్ రమేష్ అత్తిలి గారి సహకారంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వారి సపోర్ట్ తోటి ఈ చిత్రాన్ని, ఈ ప్రొడక్షన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముందుగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేషన్. సో ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఇవాళ మన ప్రెస్ మీట్ గురించి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ప్రొడక్షన్ లోగో ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైన చూస్తే బాగుంటుంది కాబట్టి దాంతోనే స్టార్ట్ చేద్దాము. కెన్ వీ హ్యావ్ ద న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ లోగో ఆన్ స్క్రీన్ ప్లీజ్?
ఎస్ మరి న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి వివరాలు, ఇంటెన్షన్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు జరిగినటువంటి ప్రెస్ మీట్లో క్లియర్గా వైవిఎస్ చౌదరి గారు, గీత గారు చెప్పడం జరిగింది, వారి మాటల్లో వినడము జరిగింది. అయితే ఇవాల్టి ఈ ప్రెస్ మీట్కి, ఈవెంట్కి కారణం ఏంటి అంటే, ప్రీవియస్ ఈవెంట్లో మనం ఈ న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలోని కథానాయకుడు ఎవరు అనే విషయాన్ని మనకి పరిచయం చేశారు వైవిఎస్ చౌదరి గారు. దట్ ఈజ్ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఈవెంట్లో మనం ఇంకొక అంటే ఈ సినిమాకి సంబంధించి ఆ న్యూ టాలెంట్ని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి కొంతమంది అతిరథ మహారథుల గురించి, మహానుభావుల గురించి, ఈ సినిమాలో కాంట్రిబ్యూట్ చేయబోతున్నటువంటి వారి గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ముందుగా ఈ సినిమా కథానాయకుడు, కథానాయికల గురించి తెలుసుకునే ముందు కథకి మాటలు అందించిన వారి గురించి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి మరి ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైనటువంటి చిత్రాలకి అంతే దారుఢ్యమైనటువంటి డైలాగ్స్ రాసి మనందరి గుండెల్లో నిలిచిపోయేటువంటి మాటల్ని అందించినటువంటి అద్భుతమైన రచయిత ఈ సినిమాకి పనిచేస్తున్నారు అని తెలిసింది. మరి వారెవరు అనేది డైరెక్ట్గా స్క్రీన్ పైన చూసి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ ఏవి చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద డైలాగ్ రైటర్స్ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్? గర్జించే సింహానికి మాటలు రాయడం అంటే మాటల పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఒంగోలు నటి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో శేషం పోస్తా నా కొడక. రచయిత సాయి మాధవ్ బుర్రాగా సంభాషణల సాయుధ పోరాటానికి సిద్ధమై సినీ వినీలాకాశంలో లక్షల అక్షర మెరుపుల నీడన మాటల తూటాలను పేలుస్తూ రచనకు రాచరికాన్ని, సాహిత్యానికి సత్కారాన్ని సాధించి పెట్టే మన అని గర్వంగా చెప్పుకునే తెలుగు రచయిత సాయి మాధవ్ బుర్రా గారు. మూతి మీద కొరిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చ అంటే ఎన్నాళ్ళి నక్కల వేట కుంభరాన్ని కొడదాం పదా. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ రచయితగా ఘన కీర్తిని భుజాన మోస్తూ అనేక సినిమాలను గొప్ప విజయాలుగా మార్చిన సాహిత్య శక్తి సాయి మాధవ్ బుర్రా గారు. తల్లిదండ్రులిద్దరూ రంగస్థల కళాకారులవడం, కళాకారుల కుటుంబంలో జన్మించడం ద్వారా కళ పట్ల ఆయన అమితమైన ప్రేమను పెంచుకున్నారు. కృష్ణం వందే జగద్గురుం ద్వారా మాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇది రాని రోజు, గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, ఆర్ఆర్ఆర్, వీరసింహారెడ్డి వంటి అనేక హిట్ సినిమాలకు ఆయన సంభాషణలను అందించారు. ఆయన మాటలు రచించిన కంచె, మహానటి చిత్రాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. సంభాషణల్లో కవిత్వం, భావుకత, పాండిత్యం ఇలా అన్నిటినీ చేరుస్తూ కథను బలంగా మారుస్తూ చిత్ర విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు ఆయన. మాటల రచయితగా ఇటీవల కల్కి చిత్రం ద్వారా గొప్ప విజయాన్ని అందుకున్న సాయి మాధవ్ బుర్రా గారు తొలిసారిగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారి కలయికలో సంభాషణలను అందిస్తూ ఉండడం గొప్ప విజయానికి సంకేతం. ఈ సందర్భంగా సాయి మాధవ్ బుర్రా గారికి ఇదే ప్రత్యేక స్వాగతం. ఎస్, న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ సంస్థ ద్వారా సాయి మాధవ్ బుర్రా గారికి ఆహ్వానం పలికేస్తున్నాము ఈ ప్రొడక్షన్ నెంబర్ 1లోకి. సో మనందరికీ తెలుసు, కృష్ణం వందే జగద్గురుం చిత్రం నుంచి త్వరలో రాబోతున్నటువంటి విశ్వంభర వరకు ఎన్ని అద్భుతమైన లేదా ఓకే. సో ఎన్ని అద్భుతమైన వైవిధ్యమైన చిత్రాలకి ఆయన మాటలు అందించారో మనందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా మన ఎన్టీఆర్ గారి కథానాయకుడు, మహానాయకుడు లాంటి జీవిత చరిత్రని ఆవిష్కరింపజేసినటువంటి చిత్రాలకి మాటల్ని అందించినటువంటి రచయిత ఆ లెగసీ నుంచి వస్తున్నటువంటి ఇంకొక కథానాయకుడికి మాటలు అందించడం అనేది డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతోంది అనేది అక్కడే అర్థమైపోతుంది. హార్టీ వెల్కమ్ టు యూ సాయి మాధవ్ బుర్రా గారు వన్స్ అగైన్. సో ఎస్, మరి ఈ చిత్రానికి సంబంధించి ఇంకొక అద్భుతమైన సాహితీ విజ్ఞాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామని చెప్పాలి. తెలుగు సినిమా సాహితీ రంగంలో ఆయన ఎన్నో అద్భుతమైన కాంట్రిబ్యూషన్స్ చేశారు. మనం
దశాబ్దాలుగా తరతరాలుగా చెరిష్ చేసుకునేటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని మనకి అందించారు. సాహిత్య విలువలున్నటువంటి పాటల్ని మనకి అందించారు. మరి అటువంటి లిరిసిస్ట్ గురించి నేను మాటల్లో చెప్పే కంటే ఒక ఏవి ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి, సో కెన్ వీ హ్యావ్ ద లిరిసిస్ట్ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. కలలను నెరవేర్చే కలాన్ని చేతబట్టి అక్షర దుందుబిని ప్రతి గీతాన మోగిస్తూ పద సంపదను పోగేసి పాటలకు ప్రాణం పోస్తూ సినీ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారు. ప్రతి పాట అర్థవంతం, ప్రతి పలుకు నిత్య సత్యం. సాహిత్యంలో సింప్లిసిటీతో పాటు లోతైన భావాలను అమరుస్తూ గొప్ప గొప్ప పాటలను రచించారు చంద్రబోస్ గారు. ఆయన మృదువైన రచనలు పాటలకు ఒక విశిష్టమైన భావాన్ని ఇస్తాయి అనడం అతిశయోక్తి కాదు. తాజ్ మహల్ చిత్రంలోని మంచు కొండల్లో నా చంద్రమా అంటూ మొదలైన చంద్రబోస్ గారి కెరియర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ 25 ఏళ్లకు పైగా 850 పైగా సినిమాల్లో సుమారు 3600 పైచిలుకు పాటలను రచించారు. ఆయన రచనలకు గాను నంది, సైమా, ఫిల్మ్ఫేర్ మరియు కొండపొలం చిత్రంలోని ధమ్ ధమ్ పాటకు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కీరవాణి గారి సంగీతంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటను రచించిన చంద్రబోస్ గారు గోల్డెన్ గ్లోబ్ మరియు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప విశేషం. You guys ready? Ooh, RRR. Chandra Bose originally earned a degree for electrical and electronics engineering before becoming a lyricist. అటువంటి చంద్రబోస్ గారు మరియు దర్శకుడు శ్రీ వైవిఎస్ చౌదరి గారి కలయికలో వచ్చిన ప్రతి పాట ప్రేక్షకులను అలరించినవి. అందుకే కాబోలు చౌదరి గారు చంద్రబోస్ గారిని సాహిత్య చిచ్చర పిడుగు అని ప్రేమగా పిలుచుకుంటారు. సాహిత్యంలో ఎలాంటి సాంగ్నైనా కూడా రాయగలిగిన సమర్థత ఉన్న అరుదైన అతి తక్కువ రచయితల్లో, సాహిత్య రచయితల్లో చంద్రబోస్ గారు సాహిత్య చిచ్చర పిడుగు అని మరింత ప్రేమగా ఆప్యాయతగా పిలుచుకునే చంద్రబోస్ గారితో వైవిఎస్ చౌదరి గారి సీతయ్య చిత్రం ద్వారా వీరిరువురి సాహిత్య సాన్నిహిత్యం మొదలైంది. ఈ కాంబినేషన్ లో ద్వితీయ విఘ్నం లేకుండా దేవదాస్ చిత్రం ఒక గొప్ప ఆడియో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం. ఏం చేయమంటావో ఆకాశం నేలైనా, ఈ నేలే నిందైనా, ఆరెందో లేకున్నా. అప్పటి నుండి వీరి కాంబినేషన్ లో విజయవంతమైన అనేక పాటలతో ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కలయికలో ఆణిముత్యాల్లాంటి పాటలు రాబోతుండడం సంతోషకర విషయం. వీరిద్దరి కలయికలో మరో గొప్ప విజయానికి నాంది పలుకుతూ చంద్రబోస్ గారికి ఇదే మా ప్రత్యేక స్వాగతం. ఎస్,
భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ భాష వారి చేతైనా సరే నాటు నాటు అంటూ స్టెప్పులేయించి పాటలు కూడా పాడించినటువంటి ఆస్కార్ గీతాన్ని అందించిన చంద్రబోస్ గారు మరొక్కసారి వైవిఎస్ చౌదరి గారి కాంబినేషన్లో మన ముందుకి ఈ ప్రొడక్షన్ ద్వారా రాబోతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఏవి ద్వారా మీ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ గుర్తు చేసుకున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఆల్ టైమ్ హిట్స్ మనకి ఎన్నో ఈ కాంబినేషన్లో వచ్చాయి. సో ఈ కాంబినేషన్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో, అలాగే భాష గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో, సంగీతానికి భాషా పరిధులు ఉండవు అనేది యూనివర్సల్ ట్రూత్. ఎవరైనా అదే మాటకి ఒప్పుకుంటారు, చెప్తారు కూడా. అయితే నవరసాల్ని కూడా తన సంగీతం ద్వారా ప్రతి ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయగలిగినటువంటి అరుదైన సంగీత దర్శకుల్లో ఒకరైనటువంటి దిస్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్, తెలుగు సినిమాకి మాత్రమే దక్కినటువంటి ఒక అదృష్టం, గౌరవం ఆ పర్సన్ అని చెప్పాలి. మరి ఈ ఆస్కార్ని గర్వంగా మనందరం ఈరోజు చెప్పుకోవడానికి కారకులైనటువంటి ఆయన, తన కిరీటంలో ఆస్కార్ లాంటి ఒక మణిని ధరించినటువంటి ఆయన గురించి నేను చెప్పే కంటే ఏవీలో చూస్తే బాగుంటుంది. మరి ఆ స్పెషల్ పర్సన్కి సంబంధించిన ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. ఎంఎం కీరవాణి గారు తెలుగు సినీ రంగంలో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగిన అగ్రస్థాయి సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు మనసుని మమతా చిత్రంలో సంగీత దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన కీరవాణి గారు సంగీత ప్రయాణంలో గొప్ప విజయాలను అందుకున్నారు. అన్నమయ్య చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నారు. అనేక భాషల్లో అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ ను అందించడమే కాకుండా వీరి సంగీతంతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తారు. అనేక గొప్ప చిత్రాలకు సంగీతాన్ని అందించిన కీరవాణి గారిని ఫిల్మ్ఫేర్స్ తో పాటు నంది వంటి అనేక పురస్కారాలు వరించాయి. పుణ్యభూమి నా దేశం నమో నమామి. అన్నమయ్య జననము ఇది అన్నమయ్య జననం. చాంగురే చాంగురే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశా. త్రిబుల్-ఆర్లోని నాటు నాటు పాటతో అకాడమీ, గోల్డెన్ గ్లోబ్ మరియు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. There was only one wish on my mind. So was Rajamouli's and my family's. RRR has to win, pride of every Indian, and must put me on the top of the world. అటువంటి కీరవాణి గారికి శ్రీ వైవిఎస్ చౌదరి గారితో సినీ సంగీతానుభవం ఓ విజయ పరంపర. శ్రీ సీతారాముల కళ్యాణం చూదమురారండి చిత్రానికి కీరవాణి గారి సంగీత సారథ్యంలో తొలి సినిమాతోనే మొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు వైవిఎస్ చౌదరి గారు. ఏనాడు వాడని వనమా, ఏనాడు తీరని రుణమా, ఏనాడు వీడని నీడని ప్రేమ. ఆ తర్వాత వీరి కలయికలో సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గానే కాక సినిమాల్లోని పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచి ఇప్పటికీ ప్రేక్షకులకు అందమైన అనుభూతిని అందిస్తాయి. ఇన్నాళ్ళు వచ్చిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు. ఇన్నాళ్ళు వచ్చిన మా కళ్ళు ఇచ్చెను కర్పూర హారతులు. అటువంటి హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయ్యేలా మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా
వీరి కలయికలో రాబోతున్న మహాద్భుతానికి పలికే నాంది కార్యక్రమంలో సంగీత సరస్వతి కీరవాణి గారికి ఇదే ప్రత్యేక స్వాగతం. ఎస్ ఎంఎం కీరవాణి గారు అలాగే వైవిఎస్ చౌదరి గారు ఎప్పుడు కలిసి సినిమా చేసినా ఆ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్గానే నిలిచింది అని మనకి ఈ సినిమాలు చూస్తేనే అర్థమవుతాయి. సో ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఇంకొక అద్భుతమైన మ్యూజికల్ హిట్గా నిలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంఎం కీరవాణి గారు హార్టీ వెల్కమ్ టు యూ ఈ వేదిక ద్వారా మీకు చెప్తూ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్. సో ఎస్, మరి ఇప్పటి వరకు మనం ఈ సినిమాకి సంబంధించిన కథానాయకుడి గురించి తెలుసుకున్నాము. ఈ సినిమాలో భాగం కాబోతున్నటువంటి మహానుభావులు అతిరథ మహారథుల గురించి తెలుసుకున్నాము ఏవీల రూపంలో. అలాగే మరికొద్ది సేపట్లో ఈ సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్న కథానాయిక గురించి కూడా తెలుసుకోబోతున్నాము. అది కూడా వైవిఎస్ చౌదరి గారి మాటల్లో తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే నాకు ఇంకా ఏం తెలియదు కాబట్టి. సో ఎస్, మనం పోయిన నెల అంటే జూన్ 10న బాలయ్య బాబు గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మన న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1కి సంబంధించిన ఫస్ట్ ప్రెస్ మీట్ని ఆ రోజు నిర్వహించి ఎన్టీఆర్ గారి లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నటువంటి మరొక ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారిని పరిచయం చేస్తూ మన ముందుకి ఒక ప్రెస్ మీట్ని తీసుకురావడం జరిగింది, ఒక అనౌన్స్మెంట్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు అఫ్కోర్స్ నాగపంచమి సందర్భంగా శుభదినం మనందరికీ తెలుసు. దాంతోపాటుగా యువరాజు లాంటి అద్భుతమైన చిత్రాన్ని వైవిఎస్ చౌదరి గారితో చేసినటువంటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది ఇంకా స్పెషల్గా అనిపిస్తోంది. సో వైవిఎస్ చౌదరి గారు ఏం చేసినా దాని వెనక చాలా ఆలోచన ఉంటుంది అని అర్థం అవుతూనే ఉంది ప్రతి అడుగులో కూడా. డెఫినెట్గా ఇటువంటి ఆయన ఎంతో ఇష్టమైన, ఎంతో అభిమానించే శ్రీ నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని, అంటే ఆయన మామూలుగానే ఒక హీరోని పరిచయం చేయాలి అని అంటే ఎంత ఎఫిషియెంట్గా, ఎంత రెస్పాన్సిబుల్గా చేస్తారో గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. అటువంటిది ఎన్టీఆర్ గారి కుటుంబంలోంచి అదే పేరుతో వస్తున్నటువంటి కథానాయకుడిని పరిచయం చేసే ప్రొడక్షన్ అంటే డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ని ఆయన ఎంత రెస్పాన్సిబుల్గా చేస్తారో, ఎంత ప్రేమతో చేస్తారో మనందరం ఊహించుకోవచ్చు. సో అటువంటి ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు, ఎస్పెషల్లీ కథానాయికకి సంబంధించిన వివరాలు ఇవన్నీ మనం మాటల్లో తెలుసుకుందాము వారిని వేదికపైకి ఆహ్వానించి. కాకపోతే మనం వైవిఎస్ చౌదరి గారికి సంబంధించి, మరి ముఖ్యంగా ఈ ప్రొడక్షన్కి సంబంధించి ఏ పని మొదలు పెట్టాలన్నా సరే మనందరికీ ఎంతో ఇష్టమైన వైవిఎస్ చౌదరి గారి ఆరాధ్య దైవమైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూనే మొదలు పెట్టాలి డెఫినెట్గా. కాబట్టి ముందుగా వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి గాను ముందుగా ఐ థింక్ ప్రొడ్యూసర్ ఎలమంచిలి గీత గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ ద్వారా మన ముందుకి ప్రొడ్యూసర్గా వస్తున్నటువంటి ఎలమంచిలి గీత గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. అండ్ అలాగే చాలా కాలం తర్వాత ఒక దర్శకుడిగా మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్నటువంటి వైవిఎస్ చౌదరి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ సార్. అండ్ ఎస్, అలాగే న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో భాగస్వాములైనటువంటి మన స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నటువంటి రచయిత సాయి మాధవ్ బుర్రా గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. వైవిఎస్ చౌదరి గారు అలాగే గీత గారు కలిసి సాయి మాధవ్ గారికి అఫీషియల్గా ఇక్కడ వేదిక సందర్భంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. సో ముందుగా ఎన్టీఆర్ గారి దగ్గర జ్యోతిని వెలిగించి ఎలమంచిలి యుక్త ఈజ్ ఆల్సో హియర్. ఐ థింక్ మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. యుక్త, ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్. జ్యోతి వెలిగించడంలో మీరు కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి ప్లీజ్.
జై ఎన్టీఆర్. సో ఆ మహానుభావుడు, ఆ మహనీయుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ పైన, అలాగే వైవిఎస్ చౌదరి గారి పైన ఎప్పుడు ఎప్పట్లాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యుక్త ఒక్కసారి మీరు కూడా ఓహో యుక్త ఫోటో కోసం రండి. డన్. ఛానల్స్కి వస్తుంది కదా కవరేజ్. యా ఓకే కదా. థ్యాంక్ యూ సో మచ్. డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ప్రొడ్యూసర్ గారి మాటలు వింటే బాగుంటుంది. సో ఎలమంచిలి గీత గారు, అవునా? సభకు నమస్కారం అండి. ఈ రోజున నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళందరికీ ఈ రోజున చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు నాగపంచమి. నాగపంచమి సందర్భంగా, మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆస్పిషియస్ డేగా భావిస్తూ న్యూ టాలెంట్ రోర్ సెట్ ప్రొడక్షన్ నెంబర్ 1 యొక్క 2వ కార్యక్రమానికి ఇది ఇక్కడ చేసుకోవటం అనేది ఒక శుభదినంగా భావిస్తూ చేసుకోవటమే కాక, మొదటి కార్యక్రమం అనేది మేము మా నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నటవారసులైన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం రోజున చేసుకోవడం జరిగింది. అది కూడా ఒక ఆస్పిషియస్ డే మాకు, నందమూరి వంశ వీరాభిమానులందరికీ. అలాగే ఈ కార్యక్రమం కూడా ఘట్టమనేని మహేష్ బాబు గారి ప్రజెంట్ సూపర్ స్టార్గా భావిస్తున్న, కీర్తించబడుతున్న ఘట్టమనేని మహేష్ బాబు గారి జన్మదిన రోజున జరుపుకోవడం కూడా నాకు పర్సనల్గా ఒక ఆనందదాయకమైన అంశం కింద భావిస్తున్నాను. అది ఎందుకంటే ఎలా అంటే, నేను నందమూరి వంశ వీరాభిమానిగా, అంటే రామారావు గారి అభిమానిగా, మా గుడివాడలో అభిమాన సంఘం నడుపుతున్న సమయంలో కృష్ణ గారి అభిమానులతోనూ, అక్కినేని నాగేశ్వర గారి అభిమానులతోనూ, అలాగే శోభన్ బాబు గారి అభిమానులతో అందరితో ఆర్గ్యుమెంట్లు, వాదోపవాదాలు, తర్క వితర్కాలు చాలా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ అందరూ సోదరులలాగా ఉండేవాళ్ళం. అదే కల్చరు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏ హీరోతో చేసినా కూడా అందరి అభిమాన సంఘాల వాళ్ళు షూటింగ్లకు వస్తుండేవాళ్ళు. ఉదాహరణకి మహేష్ బాబుతో షూటింగ్ చేసినప్పుడు మహేష్ బాబు గారి అభిమాన సంఘాలలో వచ్చి నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. అలాగే నేను నాగార్జున గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు నాగార్జున గారి అభిమాన సంఘం వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లో నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. ఇంకా
హరికృష్ణ గారితో చేస్తున్నప్పుడు, బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు మా నందమూరి వంశ వీరాభిమానులందరూ కూడా నన్ను చాలా సోదరుడిగా హక్కును చేర్చుకున్నారు. అలాగే నేను పవర్ స్టార్, మెగాస్టార్ మేనల్డ్ అయిన సాయిధరం తేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళ అభిమానులు కూడా వచ్చి నన్ను అభిమాని కిందే, సోదరుడి కింద, అభిమాన కులం అనే ఒక సోదరుడి కింద నన్ను సోదరుడిగా భావించారు. సో అలా నన్ను భావించారు, అక్కడ కూడా అలా భావించారు. సినిమా ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా నేను పనిచేస్తున్న రోజుల్లో వైజయంతి మూవీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ, ఇప్పుడు కూడా అది అద్భుతమైన సంస్థే, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మా నందమూరి తారక రామారావు గారు దానికి పేరు పెట్టారు. దానికి ఆ సంస్థ ఎప్పటికీ అలాగ విరాజిల్లుతూనే ఉంటుంది. ఆ సంస్థలో నేను అసోసియేట్గా, కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అశ్విని దత్ గారు నాకు మాట ఇచ్చారు, దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని. అందువలన అక్కడే ఉండిపోవటం జరిగింది. ఆయన ఒకానొక సందర్భంలో ఘట్టమనేని శివరామకృష్ణ గారు అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే, దర్శకుడు చేద్దాం అనుకుంటున్నానని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు. మరి ఈ స్టోరీ చెప్పడానికి ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తు గారు అడిగారు. ఎందుకు, మన రాఘవేంద్రరావు దగ్గర చేస్తున్నానని చెప్పావు కదా, స్టోరీ చెప్పడం ఎందుకు అవసరం లేదు, మీరు ప్రకటన ఇచ్చేసుకోండి, ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు. నాకు అప్పుడే పరిచయం అయిన, హిందీలో పరిచయమైన శిల్పా శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట. సో శిల్పా శెట్టి గారని నేను చెప్పటం. సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణ గారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగజైన్ రన్ చేస్తుండగా, ఆ సూపర్ హిట్ మ్యాగజైన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద కృష్ణ గారు హీరోగా, శిల్పా శెట్టి హీరోయిన్లుగా, వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది. మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది. సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని, రాఘవేంద్రరావు గారి దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది, అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత, శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి, సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక 2-3 నిమిషాలు చెప్పాల్సి వచ్చింది. మొదటి సినిమా ఆయన రిలీజ్ కాలేదు. గుడివాడలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు, కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూశాను. నాకు కృష్ణ గారు వీళ్ళందరూ మీరు రామారావు గారి అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు, కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కాడి నుంచి చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు 5 నిమిషాల్లో యువరాజు కథని చెప్పడం జరిగింది. చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథ. అలాగే ఆయనకి వెంటనే నచ్చేసింది. రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్ట్లో 10 నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసి ఆయన అన్నారు, ఆయన దగ్గర అప్పటికి కృష్ణ గారి దగ్గర 10-12 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి, ఏమంటే మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి, ఇవన్నీ పట్టించుకోవద్దు, 10-12 మంది వెయిట్ చేస్తున్నారని, మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను 2వ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాట ఇచ్చారండి. నా మొదటి సినిమా 2వ సినిమా చూడకుండా. అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట. నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన ఎందుకో నచ్చింది. ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను. అదే ఆత్మీయత, ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రూఅవుట్, యువరాజు త్రూఅవుట్ నేను అది కొనసాగింది. తర్వాత కూడా కొనసాగింది. యువరాజు దరిమిల జరుగుతున్న చర్చలు, వాదోపాదాలు, సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ పట్టుబట్టి, మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి, ఎందుకు ఈ చర్చలు గిర్చలు, మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను కథానాయకుడిగా ఉండి సినిమా చేస్తానంటే, ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడతాం జరిగింది. ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది. ఆయన 2-3 సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా, ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది, వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది. బొమ్మరిల్లు అనే సంస్థ, బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఎన్టీఓడు బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో. అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది. తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు
ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే, సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జెమినీ టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి 2 గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నంటి ఉన్నారన్నమాట. ఆయన ఒక ఆప్తుడిలాగా, ఒక ఆత్మీయుడిలాగా. సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం, నమ్మకానికి ప్రతిఫలం, కృతజ్ఞత చూపించుకునే విధానం అన్నమాట. నాలో నటన ఉండదు, యాక్టింగ్ ఉండదు, బంధాలను అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదన్నమాట. సో అది ఆ రుణాన్ని తీర్చుకుందాం ఉద్దేశంతో ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున 2002 ఆగస్టు 9న నేను ప్రకటన ఇచ్చిన మేరకు, రిలీజ్ రోజున ఇచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్టు 9న గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున 2వ వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్టు 9నే నేను చేశాను. చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో 3 నుంచి 4 లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించడం, అదంతా జెమినీ టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది. సో అంతటి అనుబంధం, ఆ ఆత్మీయత ఉంది. అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక కోఇన్సిడెంటల్గా, యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను. సో అంతటి ఒక బ్యాక్ అనుబంధం, ఎమోషన్ ఉంది ఈ కార్యక్రమానికి. ఇక ఈ కార్యక్రమానికి వస్తే, ఈ కార్యక్రమంలోని మెరుపులు ఏంటంటే, ఒక కథ సర్వేంద్రియానం నయనం ప్రధానం. అంటే దృశ్యం అనేది ప్రధానం. సినిమాకి దృశ్యం అనేది మెయిన్. దృశ్యం అంటే కథ, కథనం. కథ నేను రాసుకున్నాను. కథనం అనేది నా ఆలోచనలోంచి అర్థవంతమైన, సమర్థవంతమైన మాటలు రాయటానికి ఒక అద్భుతమైన వ్యక్తి కావాలని తపన పడుతున్న టైంలో పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు నాకు కంచె రిలీజ్ అయిన టైంలో నాకు ఇదే ప్రసాద్ ల్యాబ్ కాంపౌండ్లో ఎదురయ్యారు. నాకు ఆయన నన్ను బసో సౌత్ ఇండియా సుభాష్ గాయ్ అని సరదాగా అంటుంటారు నన్ను నారాయణమూర్తి గారు. ఎప్పటి నుంచిన ఆయన ఆవేశం అలా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది. ఆయన మనిషి ఎలా ఉన్నా, ఆయన చాలా ఆవేశపరుడు. ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆయన ఈవి సత్యనారాయణ గారు నేను బ్యానర్ పెడతాక ఇంకో రకమైన ఇన్స్పిరేషన్ అన్నమాట. సొంత బ్యానర్ పెట్టకపోతే వాళ్ళ ఈవీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ లేదు. సొంత బ్యానర్ పెట్టకపోతే పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మన ఆంధ్రప్రదేశ్కి పీపుల్ స్టార్గా కనపడేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరికీ కూడా నేను లాహిర్ 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సన్మానం చేసుకున్నాను. 100 డేస్ వేదిక మీద పిలిచి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సో ఆయన కనపడి కంచె సినిమా చూసారా, అద్భుతమైన డైలాగ్ రైటర్ వచ్చాడు, చాలా అర్థవంతంగాను సారవంతమైన మాటలు రాస్తున్నారు, వెళ్ళి అర్జెంటుగా చూడండి మీరు అని ప్రసాద్ ల్యాబ్లో కనపడి నన్ను అర్జెంటుగా పీవీఆర్లో ఎదురుగుండా, అప్పుడు సినిమాక్స్ అనమాట, రాఘవేంద్ర గారు సినిమాక్స్లో పంపించే సినిమా చూపించారు, చూడమని చెప్పొచ్చారు. సో నేను వెంటనే వెళ్ళి చూడటం జరిగింది. చూసిన తర్వాత అర్రే ఇప్పుడు నేను సినిమా చేయట్లేదు, ఎందుకు నాకు ఆ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది. అంటే రే సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తానో ఏంటో. సినిమా తీసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ డైలాగ్ రైటర్ గారిని పెట్టుకోవాలి, ఈయన ఎవరు నాకు పరిచయం లేదు, ఎలాగో అప్రోచ్ అవుదాంలే అని అనుకుంటా గ్యాప్ ఇలా అయింది. ఈలోగా ఈయన ఆరోహణ క్రమంలో ఇలా పెరుగుతూ వెళ్ళిపోయి పెద్ద పెద్ద సినిమాలు, ప్రతిభావంతమైన డైలాగ్స్, సారవంతమైన డైలాగ్స్, తెలుగు భాషకి గుర్తుకు తెచ్చే ఒక చిన్న డైలాగులో ఒక సీనును, ఒక సినిమా యొక్క సారాంశాన్ని తెలియజెబుతూ మన ఆలోచింపజేసే డైలాగులు రాస్తూ, సంభాషణలు రాస్తూ ఇంటికి వెళ్ళినా కూడా, అంటే మహానటి ఇంటర్వెల్ సీన్ అయితే అసలు ఒకటి కాదు, అంటే ఒకటి గురించి చెప్తే మిగతా దాన్ని మనం అనాథలుగా వదిలేసినట్టు. ఒక తల్లికి ఒక బిడ్డ గురించి పొగిడితే మిగతా బిడ్డలు ఏంటి అని బిడ్డలు ఫీల్ అవుతారని తల్లి చెప్పకుండా అందరూ నాకు సమానమే అంటారు చూడండి. అట్లాగూ అన్ని సినిమాలకి న్యాయం చేశారు. సినిమాలు ఇప్పుడు కథానాయకుడు మహానాయకుడు సినిమాలు ఉన్నాయి, అందులో అన్ని డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సో అట్లాంటి ఈయనతో ఎప్పుడు పని చేయాలి అని అనుకుంటున్న టైంలో నాకు ఇంతకుముందు డైలాగ్స్ రాసిన వాళ్ళు కూడా అద్భుతంగా రాశారు. వాళ్ళని ఎంతో కష్టపెట్టాను, వాళ్ళు కష్టపడ్డారు. ఉదాహరణకి నాకు ఫస్ట్ సినిమా నాకు ఎంతో ఇష్టపడి నేను ఎంతో అభిమానించి చేరువయ్యి రాయించుకున్నది జంజాల్ గారితో నా ఫస్ట్ ఫిలిం. ఆయనకి నేను ఫ్యాన్ని. రెండో సినిమా పోసాని కృష్ణమురళి. అలాగే తర్వాత నుంచి నాకు పరిచయం అయ్యాడు చింతపల్లి రమణ గారు.
ఆయన ఎక్సలెంట్గా ఆయనతో అసోసియేషన్ చాలా సినిమాలు కొనసాగింది. ఆయన అన్ని రకాలుగా కష్టపడ్డారు. చింతపల్లి రమణ గారు అద్భుతంగా నాకు సహాయ సహకారాలు అందించారు. అద్భుతమైన విజయాలు ఆయన ద్వారా వచ్చినాయి నాకు. ఈ తర్వాత ఈయన నాకు నెక్స్ట్ సినిమా చేస్తే ఈయనతోనే చేయాలి అని అనుకున్న టైంలో ఈయన ఎదిగిపోయాడు. అన్నగారు మీరు ఎదిగిన నా పట్ల అదే మీరు కంచెప్పుడు నేను చూసిన అదే విధేయత, అదే నేను అప్రోచ్ అయినప్పుడు అంతే స్నేహపూర్వక సంబంధాలతో. ఇంకొక అదృష్టం ఏంటంటే ఈయనకి నాకు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే రామారావు గారంటే నాకు ఎంత గాఢమైన అభిమానం ఉందో అంతకు మించిన గాఢమైన అభిమానం ఆయనకు కూడా ఉంది. ఆయన పట్ల స్టడీ ఉంది. సో మీ ఇద్దరం కలిసి పనిచేయడం అనేది నా అదృష్టం కింద భావిస్తున్నాను ఈ సినిమాకి. సో కథనం, దృశ్యం, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే దృశ్యం పరంగా నేను ఎంతో కష్టపడ్డానని నేను భావిస్తున్నాను. కష్టపడుతూనే ఉంటాను. సినిమా వరకు నేను చేయగలిగింది అదొకటే. కష్టపడాలి కూడా. అది నా కర్తవ్యం. అది నా బ్రెడ్ బటర్ అండ్ కీర్తి ప్రతిష్టల కోసం నేను చేయాలి. సో ఆయన దొరికారు. ఇక నయనం అంటే కళ్ళు కోల్పోయిన వాడికి శ్రవణం ప్రధానం అవుద్దన్నమాట. అంటే చెవుల ద్వారా విన్న తర్వాత ప్రపంచాన్ని ఊహించగలిగే శక్తి, సంపద ఓన్లీ చెవుల మీద డిపెండ్ అయి ఉంటాడు. అంటే శబ్దం, ఆ శబ్దంలో విని శబ్ద తరంగాల ద్వారా మీరు కూర్చోవచ్చండి కాసేపు. అక్కడ నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, దయచేసి కూర్చోండి. నా కాళ్ళు ఎందుకు నొప్పులు వస్తున్నాయి అర్థం కాలేదు, దయచేసి ప్లీజ్. అయితే ఈ శబ్ద తరంగాలు వస్తుంటాయి కదా, ఈ శబ్ద తరంగాలు అనేది దృశ్యంతో పాటు ఈక్వల్గా ప్రధానమైనది శబ్ద తరంగాలు. దానికి సాహిత్యం అంటే నేను నా సినిమాలు తయారవుతున్న కాడి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా నాకు సాహిత్యము, సంగీతం అనేది కథానాయకుడు, నాయకుల కింద ఫీల్ అవుతూ ఉంటాను, భావిస్తూ ఉంటాను. అట్లా నేను భావించినప్పుడు నా మొట్టమొదటి సినిమా నేను 13 ఏళ్ల తర్వాత ఎలాగ డైరెక్షన్ సంపాదించడం జరిగిందో అక్కినే నాగార్జున గారి దృష్టిలోకి వెళ్ళి నేను లాహిర్ లాహిర్ సినిమాలో ఒక డైలాగ్ రాశాను. నేను అనుకున్నవి అచ్చిమాంబ, మనం అనుకున్నవి అప్పుడప్పుడు అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటేవి, అనుకున్నవి అప్పుడప్పుడు జరుగుతుంటవి, అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అని ఇది ఒక డైలాగ్ రాశాను, తిరకాసు డైలాగ్ లాంటిది. అలాగే నేను నేను నాగార్జున గారి దగ్గర అవకాశం పొందిన తర్వాత ఎందుకు పొందాల్సి వచ్చింది, నేను ఎన్టీ రామారావు గారి అభిమాన్ని. నాకు ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? నేను నాగేశ్వరరావు గారితో విపరీతంగా వాదోపాదాలు చేస్తున్నవాడిని అగ్నిపుత్రుడు సినిమాలు చేస్తున్నప్పుడు. నాగార్జున గారికి కూడా తెలిసిన నా రామారావు గారి అభిమాని అని. అయినా మానవతా దృక్పథంతో వాళ్ళకి తెలిసినా నేను రామారావు గారి అభిమాని అని తెలిసినా కూడా వాళ్ళు వచ్చి నాకు నా యొక్క కష్టపడే తత్వాన్ని గమనించి నాగేశ్వరరావుకి తెలిసినా, నాగార్జున గారికి తెలిసినా నాకు అవకాశం ఇచ్చారు. అలాంటి నాగార్జున గారు అవకాశం ఇచ్చినప్పుడు ఆయనతో నేను ఆర్గ్యుమెంట్లు, వాదోపాదాలు చేసి కీరవాణి గారే నా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి అని నేను ఆయనతో కన్విన్స్ చేసి చేయాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ అదంతా చేసి కన్విన్స్ చేసి, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు సందీప్ చౌతా గారితో సినిమా చేశారు నిన్నే పిల్లడతా. ఆ సందర్భంగా తనతో ట్రావెల్ అయ్యే ఒక మూడ్లో ఉన్నప్పుడు నాకు కీరవాణి గారు కావాలని నేను పట్టుపట్టే ప్రాసెస్లో నేను కీరవాణి గారితో వెళ్ళింది. కీరవాణి గారితో అన్నప్పుడు కీరవాణి గారు అంటే ఏమిటి, మనం ఏంటంటేనండి, మన ముందు ఉన్నవాళ్ళు మహానుభావులైన సామాన్య మానవులుగానే కనపడుతుంటారు. దూరంగా ఉన్నప్పుడు సామాన్య మానవులు కనపడుతుంటారు, దగ్గరగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు సామాన్యంగానే ఉన్నారు కదా అనిపిస్తుంటుంది. అదే వేరే దేశస్తులైతేనేమో మహానుభావులకు కనపడుతుంటారు. అసలు వేరే కాలమానవుల పరిస్థితులు ఉన్నప్పుడేమో మహాపురుషులు, యుగపురుషుల్లా కనపడుతుంటారు. అలాంటి యుగపురుషుడే కీరవాణి గారు. ఆయన మన కాలమాన పరిస్థితుల్లో కాకుండా వేరే కాలమాన పరిస్థితుల్లో పుడితే ఆయన్ని మన యుగపురుషుడి కింద భావించేవాళ్ళం. ఎందుకంటే ఆయన చేస్తున్న క్రాఫ్ట్లో ఎంత నైపుణ్యం ఉండాలో, అంటే ఒక సంగీత దర్శకుడికి తన భాష పట్ల, తను నేర్చుకున్న సంగీతంలోని సరిగమల పట్ల, భాష పట్ల పట్టుండాలి, సరిగమల పట్ల క్లియర్గా ప్రావీణ్యం ఉండాలి.
అన్ని రకాల సంగీతంలోని విన్యాసాల పట్ల క్లియర్గా పట్టుండాలి. వాటిల్లోని ఇంతకుముందు ఉన్న పండితులు ఏమేమి ప్రయోగాలు చేశారు, వాళ్ళ యొక్క గొప్పగా ఉన్న పాటలు ఏమేమి పాటలన్నీ, ఎలాంటి పాటల్లో వాళ్ళు ప్రావీణ్యం చేశారు, ఎలాంటి ప్రయోగాలు చేశారు వాటి మీద క్లియర్గా ఒక థీసిస్ ఉండాలి వాళ్ళ దగ్గర, సంగీత దర్శకుల దగ్గర, సంగీత దర్శకుడు అవుదాం అనుకునే వాళ్ళ దగ్గర. అవన్నీ ఉన్నాయి. అన్ని రకాల సంగీత దర్శకుల యొక్క ఆటుపోట్లు, వాళ్ళ యొక్క పట్లు అన్నీ కూడా కీరవాణి గారి మస్తిష్కంలో ఇక్కడ ఉంటాయి. అలాంటి సంగీత దర్శకులు మన కళ్ళ ముందు అసలు అతి తక్కువ కాదు, లేరనే చెప్పాలి. అందులో అందుకునే ఆయన యుగపురుషుడు లాంటి మనిషి అని చెప్తున్నాను. మన కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి మనకి సామాన్యుల్లాగానో లేకపోతే ఒక మహానుభావులాగానో కనపడుతున్నాడు. అలాంటి యుగపురుషుడితో నా జీవితంలోని మొట్టమొదటి సినిమా ప్రయాణించడం అనేది నాకు ఒక కలిగిన మహాద్భుతం కింద భావిస్తున్నాను. ఆస్కార్ అవార్డు రావటం అనేది ప్రామాణికాలు. ఇవన్నీ మనం సంపాదించుకోగలగటం, అది వాళ్ళు ఇవ్వగలగటం, ఆ కృషికి మనం రీచ్ అయిన దానికి మనం రావటం అనేది గొప్ప విషయం కింద, అది చాలా గొప్ప విషయం. ఎంతో కృషి ఉంటేనే అది ఎలాంటివి రాగలుగుతాయి. ఆస్కార్ అవార్డులు లాంటివి రాగలుగుతాయి. అది గొప్ప విషయం. కానీ ఆయన కీరవాణి గారు చక్రవర్తి గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. వేటూరు గారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు వేటూరు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం నాకుంది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు కూడా నన్ను నన్ను మా ఇంటికాడ దింపి వెళ్ళటం కూడా నాకు గుర్తుంది. నన్ను ఒక రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ కింద చూస్తూ కూడా, ఆయన దర్శకుడే చీఫ్ టెక్నీషియన్ అయినా కూడా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా దింపడం గుర్తు తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంతటి మహానుభావుడు నా మొట్టమొదటి సినిమాకి చేస్తూ ఇప్పటిదాకా నాకు ఆయన ఇచ్చినవి ఏంటంటే మీరు చూసిన సాంగ్స్, కానీ నేపథ్య సంగీతంలో ఇచ్చారు. హే తరరరారా అని ఒక లవబుల్ థీమ్ ఇచ్చారు సీతారామరాజులో. తరరరరారా అని ఒక థీమ్ ఇచ్చారు సీతారాముల కళ్యాణంలో. అలాగే ధీనాదీది దిత్తం ధీనాదీది దిత్తం ధీనాది తాం తాం హే హే అని మేల్ ఫీమేల్ కోరస్లతో కలిపిన ఒక రికార్డింగ్. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ట్రంపెట్లు, వైలెన్స్లు, బ్యాంగ్స్తో వెళ్తున్న టైంలో అటు కాదు రికార్డింగ్, ఇటు ఒకటి ఉంది అని ఒక కొత్త రికార్డింగ్ స్టార్ట్ చేసిన సినిమా సీతారామరాజు. ఆ సీతారామరాజులో మేల్ ఫీమేల్ కోరస్లతో స్టార్ట్ చేసి, దానికి తదనంతరం సీతయ్య సినిమాలో, లాహిర్ సినిమాలో దే దబదే అనే ఒక రికార్డ్. ఇవన్నీ నాకు ఆయన ఇచ్చిన అస్త్రాలు. ఆ అస్త్రాలతో నన్ను ఎదిగించి ఆయన నాకు ఒక దారి దిక్సూచి కలిగించారు. అలాంటి మహానుభావుడితో మళ్ళీ ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే అన్నట్టుగా అన్నదమ్ముల అనుబంధంలాగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఆయన నన్ను కూడా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యుడిగా భావిస్తుంటారు. అలాంటి మహానుభావుడు నన్ను మళ్ళీ నేను కొంత గ్యాప్ తర్వాత ఆయన అప్రోచ్ అయినప్పుడు అంతే ఆత్మీయంగా, అంతే అనుబంధంగా నన్ను చేరదీసుకుని ఈ సినిమా చేస్తానని ఒప్పుకోవటం, ఈ స్క్రిప్ట్ని ఆయన పరిశీలించి మొత్తం స్టడీ చేసి దీన్ని చక్కగా ఆయన యొక్క సలహాలు సూచనలు ఇస్తానని, తర్వాత చక్కగా దీని పని పడదాం అని సలహా సూచనలతో ముందుకు వెళదామని ఆయన చెప్పడం అంతా కూడా నాకు ఒక పెద్ద అన్నయ్యలాగా అని అనిపించింది. ఒక ఆత్మీయులుగా, కుటుంబ సభ్యులుగా నన్ను తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది. కీరవాణి గారు, దీనికి సభాముఖంగా ఈ కార్యక్రమం సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది మీ గురించి, అది తర్వాత మనం బోల్డ్ సభల్లో చెప్పుకుంటాను. ప్రత్యేకించి ఒక కార్యక్రమే చేస్తాను దాని గురించి. అది తర్వాత చంద్రబోస్ గారి గురించి కూడా ఇంతేనండి. సాహిత్య చిచ్చర పిడుగు. సాహిత్య చిచ్చర పిడుగు అంటేనండి అది చాలా చిన్న మాట అండి. చిచ్చర పిడుగు అనే మాట ఏంటంటే, పెద్దవాళ్ళు చిన్నగా కనపడటం కంటే కూడా చిన్నగా ఉంటూ కూడా పెద్ద పెద్ద విషయాల్ని ఆవిష్కరించటం అనమాట. తను చిన్నపిల్లలా కనపడతాడు, పెద్ద పెద్ద విషయాలను ఆవిష్కరిస్తుంటాడు. ఇతనేనా ఇంత పెద్ద విషయాల్ని, ఇంత ఆలోచనల్ని, ఇంత థింకింగ్ ప్యాటర్న్ ఉన్నట్లని రాయగలుగుతాడు
అని చూస్తేనేమో ఇలా వస్తాడు, కంగారుగా మాట్లాడుతుంటాడు, కుందేలులాగా ఉంటాడనమాట. చాలా కుందేలులాగా హడావుడి కంగారుగా మాట్లాడతారు, వెళ్ళిపోతుంటాడు. చూస్తేనేమో సాహిత్యం అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆయన చూస్తే నమ్మశక్యం కాదనమాట. రాసిన ప్రతీది పండితులు అందరితోనూ మళ్ళీ రీచెక్ చేసుకునే ఒక వినయం ఉంది ఆయన దగ్గర. అందరి దగ్గర తన దగ్గర ఏమంటే నేను రాసింది కరెక్టేనా కదా, మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ ఇది మాధ్యమాల్లోకి మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక మాట కూడా పడకూడదు, నేను తప్పేమైనా రాసుంటే నన్ను సవరించండి, నాకు తెలియజెప్పండి అనే వినయ విధేయతలు, అహంకారానికి లోను కాకుండా వినయ విధేయతలతో ఎప్పటికీ ప్రయాణించే ఒక వినయ విధేయతలు ఉన్న మహా వ్యక్తి, శక్తి మన సాహిత్య చిచ్చరపిడిగా నేను ముద్దుగా పిలుచుకునే చంద్రబోసు. ఆయన కూడా నాకు అరుదుగా, అంటే చాలా లేటుగా, ముందు నాకు వేటూరు సుందరమూర్తి గారు రాశారు, తర్వాత నాకు సీతారామ శాస్త్రి గారు అంటే మహా అనుభవంతో ప్రయాణం స్టార్ట్ అయింది నా జీవితం సంగీతం పరంగా, సాహిత్యపరంగా. తర్వాత వేటూరు గారు నా గురువు గారు అనమాట. ఆయన దత్తపుత్రుడిగా నేను సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుసు. నేను ఆ దత్తపుత్రుడిగా ఆయన వేటూరు గారు, తర్వాత చంద్రబోస్ గారు పరిచయం అయ్యారు. అలాగే మధ్యలో నారాయణ రెడ్డి గారితో కూడా కొన్ని పాటలు రాయించుకున్నాను. అక్కడి నుంచి చంద్రబోస్ గారితో స్టార్ట్ అయింది. చంద్రబోస్ గారు ఒప్పుకోవటం కూడా ఇది నేను ఒక అద్భుతమైన కార్యక్రమం కింద ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో కూడా కీరవాణి గారితో ప్రారంభించినా కూడా నేను మధ్యలో రమణ గోగుల్ గారితో, చక్రి గారితో, సందీప్ చౌతా గారితో, మణిశర్మ గారితో, వీళ్ళు నలుగురితో కూడా 4 సినిమాలు చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో నాకు ఇష్టమైన, వాళ్ళు నేను ఎంత కష్టపెట్టినా మంచి ఇష్టమైన మ్యూజిక్ ఇచ్చారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తూ ఈ సందర్భంగా, అలాగే చంద్రబోస్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, అసలు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే లాస్ట్ ఈవెంట్లో మనము పరిచయం చేసుకున్నది నందమూరి తారక రామారావు గారని. రామారావు గారి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 4వ జనరేషన్, అంటే 4వ జనరేషన్. మొదటి జనరేషన్ రామారావు గారు, నెక్స్ట్ వారసులు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అన్నయ్య గారితో పనిచేశాను, బాలకృష్ణ గారితో పనిచేశాను. హరికృష్ణ గారి కొడుకు జానకిరామ్ గారు, జానకిరామ్ గారు బిడ్డ నందమూరి తారక రామారావు గారి పేరు, ఆయనే మా సినిమా కథానాయకుడు. ఆయన పేరుని పరిచయం చేశాను, ఆయన కథానాయకుడు. ఇప్పుడు కథానాయిక ఎవరు? నేను చాలా సినిమాలకి నేను పరిచయం చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాను. దేవుడి దయ వల్ల, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ వల్ల, రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి వల్ల, కృషి, పట్టుదల, దీక్ష ఆయన ఇచ్చి వెళ్ళారు. ఆ మార్గదర్శకం నడవటం వల్ల నేను నిలిచాను. సో చాలామంది అమ్మాయిలను పరిచయం చేశాను. వాళ్ళందరినీ బాంబే నుంచి తీసుకురావటం జరిగింది. ఎప్పటి నుంచో నా మనసులో జయప్రద గారు, జయసుధ గారు, శ్రీదేవి గారు, విజయశాంతి గారు, ఇలా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది, ఇప్పుడు వాణిశ్రీ గారు, ఎంత అద్భుతమైన నటి వాణిశ్రీ గారు, ఇలా ఎంతోమంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళు వచ్చారు కదా, మన తెలుగు వాళ్ళని మనం పరిచయం చేయలేమా అని ఒక ఆలోచన. ఇంకా వీళ్ళకి డైరెక్టర్లకినో ఇండస్ట్రీకి బాంబే నుంచి ఇతర రంగాల నుంచి పరిచయం చేయడం తప్పితే మన తెలుగు వాళ్ళు వీళ్ళు దొరకరా అని మన తెలుగు వాళ్ళలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో 2012లో 13లో వచ్చినప్పుడు దానికి కార్యరూపం దాల్చే కార్యక్రమంలో నేను వెతుకుతున్న ప్రాసెస్లో మన తెలుగు వాళ్ళలో ఒక అమ్మాయి, నాకు ఒక సోషల్ నెట్వర్క్స్లో ఒక అమ్మాయి నా కళ్ళలో పడింది. ఆమె చక్కగా చాలా బాగుంది, చక్కగా 5 అడుగుల 7 అంగుళాల దాకా ఉంది, చక్కటి శంఖం లాంటి మెడ, చక్కటి కళ్ళు, కలువ పువ్వులు లాంటి కళ్ళు, మంచి ఐబ్రోసు, మంచి కవి చక్కటి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు, మంచి ఉత్సాహంలో ఉన్నప్పుడు ఆయన రాసుకున్న భాషలోంచి ఒక మంచి అందమైన జానపద కన్యకి ఒక కొలను పక్కన కూర్చుని సేదతీరినప్పుడు ఆయన రాసుకున్న భావుకతలోంచి రాసుకున్న ఒక కన్య ఎలాగుంటుందో అంతటి అందాలు అవన్నీ ఉన్న ఒక తెలుగు భారతీయ కన్యలాగా అనిపించినట్లుగా అనిపించింది ఆ అమ్మాయిని చూడగానే. అంటే ఇవన్నీ ఆలోచనలు అవన్నీ రూపం కల్పిస్తే ఈ అమ్మాయి ఫీచర్సు,
ఇలా అనిపించే అమ్మాయిలాగా అనిపిస్తుంది అని నాకు ఆలోచనలోకి వెళ్ళి డెఫినెట్గా ఈ అమ్మాయిని మనం హీరోయిన్గా పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించడం, అనుకోని కారణాల వల్ల నా ప్రాజెక్ట్ డిలే అవటం వల్ల కొంచెం డిలే అయింది. చక్కటి నేను చెప్పినట్టుగా మంచి శంఖం లాంటి మెడ, మంచి కేసు సంపద బారుగా ఎక్కడ దాకా ఉంటుంది అమ్మాయికి, వెనక దాన్ని మన తెలుగులో పిరుదుల దాకా అంటాం, అక్కడ దాకా ఉంటుంది. ఒరిజినల్ హెయిర్ అది, చక్కటి కలుపు లాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, మంచి లిప్స్. సో హైప్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సరేనండి, అంత ఇస్తే కానీ అంటే దానివలన పిక్చర్ ఇవ్వకూడదు. అదండి, అయితే అలాంటి సార్ అన్నగారు దయచేసి ప్లీజ్. సరే, అయితే అంతటి లక్షణాలు ఉన్న ఒక అమ్మాయిని నేను, అంటే ఇదంతా నా ఇమాజినేషన్స్లో, మీరు చూసే పిక్చరు మీకు ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు, కానీ నేను చూపించినప్పుడు అలా ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పేది. ఇప్పుడు ఇలియానా అని ఒక డైరెక్టర్, నాకు ఇలియానా నా దృష్టిలో పడింది, ఇంకొక డైరెక్టర్ దృష్టిలో కూడా పడింది. ఇంకొక డైరెక్టరు చాలా మంచి హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లు పరిచయం చేశాడు, పెద్ద డైరెక్టర్ ఆయన కూడా. ఆయన 3 నెలలు కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎందుకో ఆయనకు నచ్చలేదు, ఆ సినిమాలోంచి ఆ అమ్మాయిని తీసేశాడు. బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ అమ్మాయిని వెంటనే తీసుకున్నాను. నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఆ అమ్మాయిని సినిమాలో చూపించాను, మీ అందరికి కూడా నచ్చింది. ఇక్కడ నాకు నచ్చింది, నేను చూపించిన తర్వాత మీ అందరికి నచ్చచ్చు. అది అర్థమవుతుంది కదండి. నా కళ్ళతో నేను చూసి నేను ఊహించుకుని చెప్తున్నాను. ఓకేనండి, సినిమాలు చూసి చెప్పండి. ఫోటో రిలీజ్ చేసిన వెంటనే కన్ఫ్యూజ్ కాకండి, కన్క్లూజన్కి రాకండి దయచేసి. అర్థమైంది కదండి. దానికి సంసిద్ధంగా తయారు చేసి అద్భుతంగా చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను, నా నేను కృషి చేస్తాను. ఓకే, అయితే అలాంటి అమ్మాయిని వాళ్ళని ఒప్పించడం, ఆ అమ్మాయి దేవుడు దయ వల్ల మన తెలుగు కళ అయిన కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ఓకేనండి, చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సరు. మన సినిమా దర్శకుల దగ్గర నుంచి కూడా అవార్డులు పొందింది ఆవిడ. దేవుడి దయ వల్ల నా దృష్టిలో పడింది. కొంచెం డిలే అయింది. ఆ డిలే అవటం అనేది ఆ అమ్మాయి మంచిగా జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ పేరు చెప్పేస్తారా మీరు? మీకు తెలుసా నాకు తెలియదు అన్న? మీకు తెలుసా అన్న? మీకు తెలీదు? సారీ, నీకు తెలుసు కానీ నువ్వు చెప్పేరా యుక్త, నువ్వు వచ్చాక స్టేజ్ మీద నీకు ఏదన్నా కార్యక్రమం అవ్వాలి. ఆయన టీజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. వర్ణించడం అంతా అయిపోయాక ఇంత గ్యాప్ వస్తే దీన్ని టీజింగ్ అంటారు సార్. త్రీ, 2, 1. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. శ్రావణ శుక్రవారం సందర్భంగా, మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ మై డియర్ హీరోయిన్. అండ్ తెలుగు హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాను. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. నీకంతా మంచి జరగాలి, శుభం జరగాలి. ఇక్కడ మహాపండితుడు ఉన్నాడు, మీరు కూడా గుడ్ లక్ చెప్పండి అన్న. గుడ్ లక్. 3, 2, 1. All the very best. All the very, very best. 2. పేరు చెప్పమంటా, నువ్వు కౌంట్ డౌన్. మీరు కౌంట్ డౌన్ చేయండి, మీ దయతో నేను చెప్తా పేరు. ఓకే, పట్టుకున్నా గట్టిగానే. ఓకే, మీరందరూ కౌంట్ డౌన్ చేస్తే నేను పేరు చెప్తాను. 3, 2, 1 అయిపోయింది కౌంట్ డౌన్. తొందరగా మేము అంత ఆత్రంగా ఉన్నాం యాక్చువల్లీ. యా, ఓకే అండి. హీరోయిన్ పేరు వీణా రావ్. ఓకే. ఈవిడి యలమంచిలి యుక్త అండి. ఈవిడి నా పెద్ద కూతురు. తను డిగ్రీ సెకండ్ ఇయర్ మొన్నే ఫినిష్ చేసి సమ్మర్ హాలిడేస్కి వచ్చింది, అమెరికాలో చదువుతుంది. దేవదాస్ సినిమా సందర్భంగా అమెరికాలో హ్యూస్టన్లో పుట్టింది. నాకు రెండో పాప కూడా ఉంది, ఆవిడ యలమంచిలి ఏక్త. ఆవిడ రేయ్ సినిమా సందర్భంగా అమెరికాలో పుట్టింది. సో నాకు తెలియక లాహిర్ లారి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాను. రమాప్రభు గారు ఆ ముగ్గురు సిస్టర్స్ని తీసుకుని ఆదిత్య ఓం దగ్గరికి పెళ్లి చూపుల కోసం వెళ్తారు. అతను మ్యారేజ్ బ్యూరో నడుపుతుంటాడు.
ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టిందంటే అడిగిరాముడు అప్పుడు, ఈ అమ్మాయి దేనికి పుట్టిందంటే వేటగాడు అప్పుడు అంటుంది. మీ ఆయనకి పుట్టలేదా అంటే కంటి పుసులతో చంపేస్తా అంటే, అడిగిరాముడికి పుట్టింది వేటగాడికి పుట్టిందంటే వాళ్ళకి సినిమా పేర్లు చెప్తుంటారు. అట్లాగూ దేవదాసుకు పుట్టింది ఇవిడి, ఆవిడ రై పుట్టిందన్నట్టుగా అట్లాగనమాట. జోక్గా ఆ టైం అది అమెరికా వెళ్ళినప్పుడు పుట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు మనం వీ విష్ ఆల్ గుడ్ లక్. ఈరోజు వీణ అది సందర్భంగా ఇంకొకటి ఏంటంటే, ఇంకా అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు. వంశీ గారు అయిపోవచ్చింది, మీరు కంగారు పడకండి. మనం కూడా ఇంతకుముందు కొంచెం లేట్ అయిందన్నా, నాకు క్షమించన్నా. మై డియర్ వంశీ, యు ఆర్ స్వీటెస్ట్, యు ఆర్ లైక్ షుగర్. శేఖర్ ఏమో హార్టెస్ట్, హీజ్ లైక్ కారం. మంచి కాంబినేషన్ మీ ఇద్దరు. గుంటూరు కారం అంట మా అమ్మాయి అందిస్తుంది. సరే ఓకే, ఒక 10 నిమిషాలు ఓపి పట్టిండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. హరీష్ బాయ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ పిఆర్ఓ అయినా దయచేసి అయిపోయిందండి. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇదండి వీణారావు, ఆవిడ హీరోయిన్. సో ఆవిడని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారు హీరో, వీణారావు గారు హీరోయిన్గా న్యూ టాలెంట్ రోర్ సెట్ ఎన్టీఆర్ ఎట్ అనే బ్యానర్ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ 1, కథా స్క్రీన్ప్లే దర్శకత్వం నేను, నిర్మాత గారు యలమంచిలి గీత, మాటలు సాయి మాధవ్ బుర్రా గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, సాహిత్యం చంద్రబోస్ గారు రాస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అతిరథ మహారాజులు ఇంకెంతోమంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది తెలుగు వాళ్ళని, కొత్త టాలెంట్ని, టెక్నీషియన్ని, ఆర్టిస్టులను కూడా మన తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి మా నెక్స్ట్ అనౌన్స్మెంట్లో మా ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఇన్స్టాగ్రామ్ అకౌంటు అన్నీ ఇస్తాము. దానికి మేము చెప్పిన ప్రామాణికాలకి పరంగా మీరు దానికి వీడియోలు, మీ టాలెంట్లన్నీ పంపిస్తుంటే దాని నుంచి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాం. న్యూ టాలెంట్ గర్జిస్తుంది ఇక్కడ అనే దాంట్లోంచి దానికి అనుగుణంగానే కొత్త టాలెంట్ని కూడా తీసుకుంటాం. చాలామందిని, కొంతమంది అతిరథ మహారాజులు, కొంతమంది కొత్త టాలెంట్తో కలిసి మేము ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంటుంది. అది తర్వాత మహేష్ బాబు బర్త్డే సందర్భంగా లాస్ట్ జూన్ 10న బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆయన కేక్ కట్ చేసాం. ఇప్పుడు మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆ కేక్ను కట్ చేసి ఇది బిఏ రాజు గారు, మహేష్ బాబు కృష్ణ గారి అభిమాని అయిన బిఏ రాజు గారి కొడుకు బాబు శివరామ ఆ కేక్ కట్ చేసేసి ఆయన మహేష్ బాబు బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుద్ది. దాని తర్వాత Q&A అండి, వెంటనే ఫాస్ట్గా ముగిస్తాను. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. దయచేసి థ్యాంక్ యూ. సాయి మాధవ్ బుర్రా గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. న్యూ టాలెంట్ రోడ్స్ ఎన్టీఆర్ ఈ బ్యానర్లో వైవిఎస్ చౌదరి గారు, అలాగే కీరవాణి గారు, చంద్రబోస్ గారు ఇలాంటి మహామహులతో కలిసి పనిచేసేటువంటి అవకాశం ప్రొడక్షన్ నెంబర్ 1లో నాకు అవకాశం కల్పించినటువంటి గీత గారికి, వైవిఎస్ చౌదరి గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే కథ విన్నాను, చాలా మంచి కథ. ఆ బ్యానర్ లాగానే ప్రతిభ గర్జిస్తే ఎలా ఉంటుందో రేపు సినిమా కూడా అలా ఉంటుంది. అలాంటి కథ, నాకు మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది. తర్వాత వివరాలన్నీ మీకు తెలుస్తాయి. ఖచ్చితంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సద్వినియోగం చేసుకుంటానని మనస్ఫూర్తిగా ప్రాణం పెట్టి ఈ సినిమాకి పనిచేస్తానని మాట ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అన్నగారు, ధన్యవాదాలు. కేక్ ప్లీజ్. యా, సో ఎస్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మన న్యూ టాలెంట్ రోడ్స్ ఎట్ ప్రొడక్షన్ కి సంబంధించి స్వీట్ అండ్ హాట్ అండ్ స్వీట్. అరే అయ్యో వంశీ గారు రండి. వంశీ గారు, శేఖర్ గారు ఏరి రండి, మీరు రండి. బిఏ రాజు గారు ఆయన సూపర్ హిట్ మ్యాగజైన్లో నా ఫస్ట్ డైరెక్షన్ న్యూస్ వచ్చింది. ఆయన చాలా ఆనందం. ఆయన కృష్ణ గారి అభిమాని, రామారావు గారి అభిమాని, ఇద్దరం మాట్లాడుకుంటుండే వాళ్ళం, వాగ్వివాదం. వాళ్ళ కొడుకుతో మహేష్ బాబు బర్త్డే. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రండి వంశీ గారు, ఇక్కడ రండి. వదిన గారు అన్నా కూడా మీరు నవ్వొస్తుందండి. ఏం చేయాలన్నా ఏం ఆనందం మీకు. అప్పాజీ గారు, ధీరజ్ అప్పాజీ గారు. హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. హ్యాపీ బర్త్డే. సాయిమాధ బుర్ర గారు, ఈ కేక్ ఫోటో తీసుకువచ్చి తీసుకున్నావా? వెరీ గుడ్. వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి ఫుటేజ్. తొందరగా ఏంటమ్మా. ఎస్, ఇప్పుడు మీడియాతో Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు న్యూ టాలెంట్ రోడ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి సంబంధించిన కథానాయిక గురించి తెలుసుకున్నాము. అలాగే సాయి మాధవ్ బుర్రా గారు కూడా ఇక్కడే ఉన్నారు. కీరవాణి గారి సంగీతంతో, చంద్రబోస్ గారి సాహిత్యంతో ఈ చిత్రం యొక్క సంగీతం మనల్ని అలరించబోతోంది అన్న విశేషాలు కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులతో ఇంటరాక్ట్ అవ్వడానికి టీం రెడీగా ఉన్నారు. మీ దాకా మైక్ రాలేదా? నా మైక్ త్యాగం చేస్తున్నాను, ఇదిగోండి. ఇచ్చేసేయండి. హలో. చౌదరి గారు, అన్నా మీకు అభినందనలు. కొత్త బ్యానర్ స్టార్ట్ చేసినందుకు శుభాశీస్సులు. థ్యాంక్ యూ. బొమ్మరిల్లు బ్యానరు మార్చడానికి కారణం ఏంటి? బొమ్మరిల్లు బ్యానర్ మార్చిందని ఎవరు చెప్పారు? ఫస్ట్ అంటే ఈ న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్, కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు కదా. బొమ్మరిల్లు బ్యానర్కి ప్రొడ్యూసర్ నేను. ఓకే. నేను ఓన్లీ దీనికి కూలీ పని చేస్తానన్నా. ఓకే. వినాయకరావు గారు, మీరు అల్లూరు సీతారామరాజు ఊటీలో షూటింగ్ వెళ్ళి రామారావు గారిని ప్రశ్నించారు, రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కొత్త ప్రశ్న వేస్తూ నన్ను దేనికి పంపిద్దామని చూస్తున్నారు. అయితే ఏంటంటే అన్న, ఆ బొమ్మరిల్లు బ్యానర్కి నేను ప్రొడ్యూసర్ని, దర్శకుడిని కూడా. ఆవిడ సమర్పిస్తారు. ఈ బ్యానర్ ఏంటంటే ఆవిడి ఫుల్ టైం ప్రొడ్యూసరు విత్ ది సపోర్ట్, బ్యాకింగ్ సపోర్ట్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్, అమెరికా ఫ్రెండ్స్ ఆవిడకి సపోర్ట్ చేస్తుండగా ఆవిడ వాళ్ళ త్రూ ఆవిడ ప్రొడ్యూస్ చేస్తుంటాను. సో దానికి ఓన్లీ నేను మాత్రమే ప్రొడ్యూసర్, నేను డైరెక్షన్ మాత్రమే చేస్తుంటాను. ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదు. అది ఉద్దేశం ఏంటంటే మధ్యలో 3, 2, 1 ఏమీ లేదు. ఓకే. మీరు ఎన్టీఆర్ అభిమానం సంగతి అందరికీ తెలిసింది. పర్టికులర్గా పాతాళ భైరవిలో ఆ గెటప్ స్టిల్లు దీనిలో వాడుకోవడానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందండి? అది దాంట్లో ఏం లేదు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తనకి న్యూ టాలెంట్ రోడ్స్ అని సినిమా ద్వారా కొత్త ప్రతిభ గర్జిస్తుంది ఇక్కడ అన్నప్పుడు, ఆయన ఎర్లీ డేస్లో ఒక ఈ సినిమా తర్వాత నుంచి ఆయన స్టార్గా పరిణామం చెందారు. ఈ సినిమా టైంకి ఆయన కొత్త ప్రతిభలాగానే ఉన్నారన్నమాట. కొత్త ప్రతిభకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనూ పెట్టాం అది. అప్పటికి ఇంకా దీని తర్వాత సూపర్ స్టార్ అయ్యారు ఆయన. ఈ సినిమాతో స్టార్. ఓకే. వైఎస్ గారు సార్, ఇక్కడ అన్నా నేను వెంకట్ ఎన్టీవీ సార్. కంగ్రాచులేషన్స్. మరో పేరు, మీ పేరు చాలా ప్రాముఖ్యం చెందిందన్న. టోపీ మార్చినా కూడా మర్చిపోతారు మళ్ళీ. ఓకే సార్, చెప్పండి అన్న. సార్, మీరు మొత్తం నందమూరి హీరోస్తో చేస్తున్నారు. అంటే హరికృష్ణ గారు, తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత ఇప్పుడు జానకిరామ్ గారికి అబ్బాయి మధ్యలో. ఇప్పుడు ఒక నిమిషం అండి. ఫస్ట్ మీరు అడిగిన దాంట్లోనే మోస్ట్ నేను ఎవరు ఫ్యాన్ అండి? ర్యాపిడ్ ఫైర్. నేను ఎవరు ఫ్యాన్ని? ఎన్టీఆర్ గారు ఫ్యాన్. నాకు ఎవరు ఇచ్చారు బ్రేక్? ఎన్టీఆర్ గారు. అక్కినేని గారు. అక్కినేని గారు ఆపోజిట్ కాంపౌండ్ కదా. అదే ఒక నిమిషం వినండి. ముందు
ఫస్ట్ మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. నేను ఇంకా అడగలేదు. అడిగిన దాన్ని ఒబ్బే చేయకూడదుగా నేను ముందు. ఓకే సార్, చెప్పండి. కాంట్రడిక్షన్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని క్లారిటీ ఇచ్చి నెక్స్ట్ ఆన్సర్కి వెళ్ళాలి. సో నేను రామారావు గారి వీరాభిమాన్ని, ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా ఉంది అది. అగ్నిపుత్రుడు సినిమా పనిచేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుతో పరుచూరు గోపాలకృష్ణ గారు డైలాగ్స్ రాయటకు వచ్చినప్పుడు 175 days రామారావు గారికి ఎక్కువ, నాగేశ్వరరావు గారికి ఎక్కువ అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ అనే సినిమాల విషయంలో నాగేశ్వరరావు గారితో అన్నపూర్ణ స్టూడియో సెట్స్లో బయట విరామం సమయంలో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ వాదోపదాలు చేస్తుండేవాళ్ళం. అవన్నీ ఆయనకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు. నేను రామారావు గారి అభిమాన్ని. తర్వాత బాలకృష్ణ గారికి అభిమాన సంఘాలకి లెటర్స్ కూడా, బాలకృష్ణ గారికి అభిమాన సంఘం పెట్టి మద్రాసు వెళ్ళి అభిమాన సంఘం లెటర్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశానన్న విషయం తెలుసు. సో వాళ్ళు నాగార్జున గారు అవకాశం ఇచ్చారు నాకు. తర్వాత నాగార్జున గారే హీరోగా అవకాశం ఇచ్చారు. తర్వాత నేను సొంత బ్యానర్ పెట్టుకుని అప్పుడు నేను వెళ్ళి హరికృష్ణ గారితో సినిమా తీశా. తర్వాత నాకు ఎవరు అవకాశం ఇచ్చారని మూడో సినిమా మహేష్ బాబు ఇచ్చారు. నేను గుడివాళ్ళు ఎవరితో గొడవ పడుతుండేవాడిని, కృష్ణ గారి ఫ్యాన్స్తో గొడవ పడుతుండేవాడిని, కొట్టుకుంటుండేవాళ్ళం. అందుకని ఆ ప్రశ్నలో సగం బేస్ లేదు. నాకు వచ్చిన మీరు పూర్తిగా వింటే అప్పుడు నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, హరికృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, వీళ్ళిద్దరితో కూడా చేశాను కదా ముందు, నాగార్జున గారు. నేను చెప్పేది వినండి సార్, నేను అడిగేది వినండి మీరు. చెప్పండి. ఆ తర్వాత ఇప్పుడు జానకిరామ్ గారు వాళ్ళ అబ్బాయితో చేస్తున్నాను. మధ్యలో జూనియర్ ఎన్టీ గారు మిస్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు? మీరు మిస్ చేశారా, లేకపోతే ఆయనకి ఒప్పుకోలేదా, బిజీ అయిపోయి? నేను ఎన్టీఆర్ గారి గురించి అడుగుతున్నాను. నేను చేసేదే సినిమాలు ఒక 1 yearకి 2 yearsకి 3 yearsకి అలా సినిమాలు చేస్తుంటానండి. నాకేంటంటే కథ నేనే రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఆ రాసుకున్న కథకి ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి సినిమా తీస్తాను. అందుకని ఈ బస్సు దిగి ఇంకో బస్సు వెంటనే ఎక్కేద్దాం అనే తాపత్రయము, కంగారు లేదు లైఫ్లో. నేను ప్రేమ వివాహం చేసుకున్నా. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఏమవుద్దండి, భార్య పట్ల విధేయతను, బాధ్యత, కుటుంబం, వాళ్ళతో కూడా సరదాగా తిరుగుతుంటాను. ప్రపంచాన్ని కళ్ళతో చూడటం కంటే కూడా, టీవీలో చూడటం కంటే కూడా కళ్ళతో చూడాలి, కాళ్ళతో నడవాలని అనుకుంటాను ప్రపంచంలో చూసే ప్రదేశాలు. సో అవన్నీ చూస్తూ ప్రపంచంలో అన్నీ తిరుగుతూ నేనే కథ రాసుకుని నేనే సినిమా తీసే ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళే అవకాశం తక్కువ. కంటిన్యూటీ ఆఫ్ సినిమాలు చేస్తుంటేనే అందరి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లాహిర్లాగర్ అయిన వెంటనే నేను పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ట్రై చేయొచ్చు. నేను వెంటనే ఎవరితో తీశానండి, సీతయ్య అని మళ్ళీ హరికృష్ణ గారితో తీశాను. సో నేనేంటంటే నాకు ఆలోచన నా బ్రెయిన్లో లేదు, పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే స్టార్డమ్ ఉన్న హీరోల దగ్గరికి వెళ్ళాలి అని ఉండదు. నాకు ఎవరు కరెక్ట్గా నా కథకు రాసుకున్నప్పుడు నాకు కన్వీనియంట్గా ఎవరు అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే ఆ వెళ్ళినప్పుడు తారక్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అనేది మీ ప్రశ్న అనమాట. తారక్ దగ్గరికి వెళ్ళాలనే కథ నా ఆలోచనలోకి రాలేదంటున్నాను. కానీ ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కదా, సో మీకు ఎందుకు ఆ థాట్ రాలేదు? ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు అని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పారు. ఎవరు కాదు, అదే నేను ఒకటి చెప్తాను, అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు రేపొద్దున. చెప్పండి. అట్లా కాదండి, నేను చెప్పేది అది కాదు. ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా? మీరు చెప్పేది అంటే సార్, మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి సార్. మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి. చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వీళ్ళంతా ఆయన కూడా చెప్పలేదు. ఎన్టీ రామారావు గారు జూనియర్ పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్పలేదు. ఒక నిమిషం అండి. తారక్ గారు కూడా చెప్పలా. ఏది, రామారావు గారికే నేను ఇష్టమైన మనవాడిని, నేను ఒక్కడనే ఇష్టమైన మనవాడిని. ఎన్టీ రామారావు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవాడు అన్నారు. అది మీరు స్ట్రెస్ చేశారు. ఆయన ఒక్కడే ఇష్టమైన మనవాడు కాదు, ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే. అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ, అభిమానులు, వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే. కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు. అది ఒకటి ఆయన పెట్టలేదు, హరికృష్ణ గారు పెట్టారు. హరికృష్ణ గారు పెట్టిన ఇప్పుడు మీరు చెప్పేదనండి, మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు. హరికృష్ణ గారు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని ఆయన పెట్టారు పేర్లు. కానీ ఎన్టీఆర్ గారు యాక్సెప్ట్ చేశారు కదా సార్? యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు
ఇంకొకటి అడుగుతున్నాను, మీకు న్యూ టాలెంట్ రోర్ సెట్ అనే ఒక సంస్థ స్థాపించి ఒక ప్రొడక్షన్ చేయబోతున్నా. దానికి సంబంధించిన ప్రశ్నలు కావాలా, రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన దీనికి సంబంధించి ఒక్క నేను నిమిషం అడిగింది వినండి. ఏంటంటే ఒక్క నిమిషం వినండి. హీరోలందరూ ఇంట్రొడ్యూస్ ఆహా, చేసినప్పుడు ఒక్క నిమిషం ఒకరు వినండి. మిస్ ఎందుకు చేశారు నేను అడిగాను సార్. ఒక్క నిమిషం వినండి. నేను ఎందుకు చేయలేకపోయినా చెప్పాను. రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లోని సంబంధించిన కుటుంబానికి సంబంధించిన విషయాలు, దాంట్లో ఉన్న ఇండివిజువల్ డీటెయిల్స్ అవన్నీ మీకు కావాలంటేనేమో అది వేరే రకమైన డిస్కషన్ పెట్టుకుని దానికి సంబంధించిన వ్యక్తులు సమాధానాలు చెప్తారండి. నేను ఇండివిజువల్ అడగలేదు, మీరు ఎందుకు మిస్ చేశారు నేను అడిగాను. ఎందుకంటే నాకు అదే ఇద్దరు సమస్య. మొత్తం నందమూరి హీరోస్ ఎక్కువ చేసింది మీరే. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు ఇంతవరకు రాలేదు అది, ఇంతవరకు అలాంటిది ఆలోచన రాలేదు. వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను, తీస్తాను, అది ఓకేనా. ఇప్పటి వరకైతే రాలేదు. ఇప్పుడు నాకు ఈ సినిమా అలాంటి అవకాశం ఇచ్చి సక్సెస్ ఇచ్చి ఆ తర్వాత అలాంటి కథ వస్తే డెఫినెట్గా తీస్తాను. ఓకేనండి. ఓకే అండి. సరే ఇంకో ఓకే, అది ఓకేనా మీకు? అది కూడా హ్యాపీనా? సంతృప్తి ఉంది అందులో? మీరు అందరితో చేయాలని మేము కోరుకుంటాం సార్. అదే మయ్య చౌదరి గారు, ఇంకో క్వశ్చన్ సార్. మీరు అంటే ఇందాక ఈరోజు మహేష్ గారి బర్త్డే, ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు. అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు, కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ప్యాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నది, అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా. ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారు నేను ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా? మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి, ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి. ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది. ఎప్పుడు తాతమ్మ కళ సినిమా చేస్తున్నప్పుడు కానీ, అన్నదమ్ముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేస్తారు చూడండి, దానవీర సూరకర్ అన్నప్పుడు ఇతనురా కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు, నందమూరి వారసుడు అవుతాడని. అట్లాగూ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు, ఘట్టమనేని వారసుడు అవుతాడు ఇతను, డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని. సో నాకు నా సినిమా యువరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టం కింద ఫీల్ అయ్యాను. అతను ఒప్పుకోవటం అనేది, అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటే అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ చాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకుని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా చాలా అందమైన మనిషి, అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలా లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి. లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు. అలా ఉన్న లక్షణాలు ఈయనకున్న మెండుగా ఉన్నాయి. అందుకని నేను పట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని. ఇప్పుడు చాలా సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది, మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం అని. నాకు అప్పుడే అనిపించింది, మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్. ఆ పెదాలు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి. కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది, ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది. అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లనివాడే, చిన్ని కృష్ణయ్యలాగా అల్లరివాడే అనే లిరిక్స్ రాయించుకున్నా వేటూరు గారితో. అది వైవిఎస్ గారు చెప్పండి సార్. క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సెట్టింగ్ వేయించారా సార్? అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి. ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి. మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే అన్నీ నేను పెడతాను, వీడియో షాట్స్ అవి పెడతాను. ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది, చాలా ఇంప్రెస్గా ఉంటుంది. మీ ఫస్ట్ సినిమా ఏదైనా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావజ కర్మన పనిచేస్తారండి. నేను అంతే మనసావజ కర్మన ఆయనతో పని చేయించుకుంటాకి విపరీతంగా శ్రమిస్తాను, కష్టపడతాం. ఓకే సార్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది, అవన్నీ అసలు నేను ఎప్పుడు మాట్లాడను. సార్ సాయిమాధవ్ గారు, ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే RRR లాంటి ఒక మూవీకి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా, డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు? ఖచ్చితంగా బాగుంటాయండి, ఎందుకంటే కథలో అవకాశం ఉంది, మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది.
కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది, ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు, నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది. ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటాయి. త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ కూడా మీరు మంచి రాశారు కదా, అవును. ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా బాగుంటాయి సార్, అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి ఆ సినిమాలో. వైవిఎస్ గారు, సో హలో అన్న చెప్పండి. సో క్వశ్చన్ ఏంటంటే, మొన్న ఒక ప్రెస్ మీట్లో, లాస్ట్ ప్రెస్ మీట్లో అదే మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో మీద ఒక కామెంట్ చేశారు. ఎవరండి? రామ్ గారి మీద. దేవదాస్ మూవీకి కామెంట్ నేను చేయలేదు, తమ్మునైల్ కామెంట్ చేసింది, ఏం కాదు. సో తమ్మునైల్స్ అనేవి మా జనబాహుల్యంలోకి వచ్చేసినాయి. అవి కూడా ప్రాణాలు ఉంటున్నాయి. అవి ప్రాణం పోసుకుని, పురుడు పోసుకుని, ప్రాణం సంతరింపజేసుకుని అవి సో వికృత రూపాలే తిరుగుతున్నాయి మనుషుల మధ్యన, గోస్ట్ లాగా. సరే సార్, అలా నెగిటివ్గా బాగా స్ప్రెడ్ అయింది. లేదు, క్వశ్చన్ ఏంటంటే, అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఇప్పుడు పాన్ ఇండియా ఫిలింలో యాక్ట్ చేస్తున్నారు అండ్ రిలీజ్కి రెడీగా ఉంది. అసలు రాము, నేను పరిచయం చేసిన వెంకట్, ఆదిత్య ఓం, రామ్, సాయి ధరమ్ తేజ్, మీరు అడిగి చాలా మంచి పని చేశారు. సాయి ధరమ్ తేజ్, హరికృష్ణ గారు, వాళ్ళు నా హృదయంలో టాటూ లాగా ఉంటారు. సో ఆయనది ఇస్మార్ట్, డబల్ ఇస్మార్ట్ అని ఒకటి రిలీజ్కి రెడీగా, బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అండ్ నా రూమ్మేట్ రవితేజ నా హృదయంలో ఉంటాడు. ఆయనది కూడా సినిమా రిలీజ్ రెడీ. అదే, ఇది నిజంగానే చెప్తున్నాను. చౌదరి ఇప్పుడు 100 రూపాయలు ఇద్దరు సినిమాలు హిట్ అవ్వాలి. ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు నాకు తెలుసు. అతను పడిన కష్టం వెనకాల, ప్రతి కష్టం వెనకాల నేను కూడా ఉన్నాను. ఏది ప్రత్యక్ష సాక్షి, పరోక్ష సాక్షిగా ఉన్నాను. ఇద్దరు రూమ్మేట్స్, రవితేజ నేను 8 years. ఓకేనండి. ఓకే. అండ్ మీరు చాలా సినిమాలు రిలీజ్ అది తమ్మునైల్ సరిగ్గా తప్పు పెట్టారు, రాముకి తెలుస్తుంది. అది తమ్మునైల్కి ప్రాణాలు పోసి ఆయన క్వశ్చన్లు సంధించకండి భయ్యా. సరే సార్, ఇప్పుడు మీ సినిమాల్లో లాహిర్లో నుంచి చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్. సో ఇప్పుడు రిలీజ్లు హవా నడుస్తుంది. సో మీ సినిమాల్లో రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేస్తారు, అండ్ సీక్వెల్ తీయాలంటే ఏ సినిమాకి సీక్వెల్ చేస్తారు? సీక్వెల్స్ తీయాలి అనుకున్న క్యారెక్టర్, అనుకున్న ముగింపులతో నేనే సినిమా తీయలేదు ఇప్పుడు దాకా, అందుకని సీక్వెల్స్ తీయను. రిలీజ్ చేయాలంటే ఏ సినిమా రిలీజ్ చేస్తారు? అది డిమాండ్ను బట్టి రిలీజ్ చేస్తాను. డిమాండ్ వస్తే రిలీజ్ చేస్తాను. డిమాండ్ రావడం అంటే ఏంటంటే, ఎవరిని వచ్చి బాబు మేము ఇంత డబ్బులు ఇస్తాం, మీరు ఇస్తారా అంటే రిలీజ్ చేస్తాను. మీ సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది, ఇంత లేట్ ఎందుకు అవుతుంది? నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నా పేరు మీకు కనిపించేది వైవిఎస్ చౌదరి, కథా స్క్రీన్ప్లే నిర్మాత, దర్శకత్వం. ఓకే, తర్వాత నాకు కనిపించేది వినిపించేది వైవిఎస్ చౌదరి, ఎన్టీఆర్ వీరాభిమాని. ఈ రెండింటికి మధ్యన నా పేరు కుటుంబరావు. అర్థమైందా? కుటుంబంతో పాటు సరదాగా ప్రయాణిస్తుంటాను. సార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వశ్చన్. ఆమె ప్రొడ్యూసరు న్యూ టాలెంట్ రోర్స్కి. ఒక్క మాట ఆమెతో మాట్లాడించారా? ఇంట్లో కూడా ఇంతేనా మీరు? ఇంట్లో కెమెరా పెట్టి చూడండి ఒకసారి, లేకపోతే మీకు మారువేషం వేసుకుని ఒకరోజు ఒక ఇంట్లో ఎలా రావాలి మీరు? పనమ్మాయి అంటే బాగుండదు కాబట్టి చెప్పేదనండి, ఏదన్నా వస్తువులు అమ్మటాకో, చీరలో ఏదో అమ్మటానికి రండి, తెలుస్తుంది అట్లా కాదండి అసలు స్వరూపం. ఇందాక స్టేజ్ మీద కూడా మీరు మాట్లాడారు, సాయి మాధవ్ గారితో మాట్లాడించారు, ప్రొడ్యూసర్తో ఒక్క మాట మాట్లాడించారా? ఆవిడ మైక్ టైసన్ కాదండి, చెప్పేదండి. ఆవిడ మైక్ టైసన్ కాదు, నేను మైక్ టైసన్ని. లోపల మాత్రం ఆవిడ టైసన్ మించిన బలవంతురాలు. వైవిఎస్ చౌదరి గారు, చెప్పండి. ఇక్కడ వైవిఎస్ గారు కంటిన్యూ చేసి ఆపేస్తా. ఇంకా క్వశ్చన్. యాక్చువల్లీ మీరు సీనియర్స్ని తీసుకున్నారు, లిరికిస్ట్గా కావచ్చు వీళ్ళంతా, కీరవాణి గారు, సాయి మాధవ్ గారు. బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. ఏంటి డిఫరెంట్ ట్రాక్స్? కాదండి, వీళ్ళు ఒక సాహిత్యము సంపద అంతా ఉంటుంది కదండి. సాహిత్యము తర్వాత సంగీతము, ఇదంతా ఏంటంటేనండి, అది విషయ పరిజ్ఞానం. ఆ విషయ పరిజ్ఞానం అనేది వాళ్ళతో పోటీతత్వం. మనకంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళతో సంభాషించి, సంగీతపరంగా కానీ సాహిత్యపరంగా కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళ దగ్గర నుంచి విషయాన్ని డ్రా చేసుకోవాలండి. ఓకేనండి. ఇక్కడ నటీనటుల తత్వానికి వచ్చేదానికి ఏమవుద్దంటే, కొత్త టాలెంట్ని నాకు 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా విపరీతమైన నేను ఈ రంగాల్లో అన్నిటిలోనూ నైపుణ్యం ఉంది, అవగాహన ఉంది.
నటన పరంగా వీటి మీద అన్నిటి మీద పట్టు ఉంది. కానీ వీటి మీద నేను రాసేది కథ రాయగలను కానీ డైలాగ్ రాసే దాని మీద నాకు పట్టు లేదు. సంగీతపరంగా అవగాహన ఉంది కానీ సంగీతం చేసే అంత పట్టు లేదు. సాహిత్యపరంగా లిరిక్స్ పరంగా అవగాహన ఉంది కానీ చేయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ రాయించుకోగలిగిన అవగాహన ఉంది కానీ దాని మీద పట్టు లేదు. నటన పరంగా మాత్రం నేను చేయించగలను, వాళ్ళు చేయకపోతే చేసి చూపించగలను, అందుకని వాళ్ళని తీసుకుంటున్నాను. సార్ చౌదరి గారు, సార్ హీరోయిన్ కోసం బయట ఎక్కడో తిరిగారు, ఇంట్లోనే అందమైన పాప ఉంటే ఎందుకు హీరోయిన్గా ట్రై చేయలేదు? ఇంట్లో అందమైన పాప ఎవరండి? మీ అమ్మాయి ఎలమంచిలో ఎక్కుతా. ఆ పాప వస్తే ఫస్ట్ టైం హీరోయిన్ ఆవిడే అనుకున్నాం మేమంతా. మీరు అనుకున్నారు అలాగూ? వెంకట్ గారు నిజం సార్ అది. మీరు Q&A పెడితే కుంపట్లో పెడతారన్నమాట మీరు. హాయిగా జరుగుతున్న కుటుంబరావు ఇంట్లో కుంపట్లు పెట్టే మీ వెంకట్ గారు, మీ పేరేంటి భయ్యా? నాయసరారు, పున్నమి నాగు లాంటి వాళ్ళు మీరు. కాదు, హీరోయిన్ అయితే కుంపటి పెట్టినట్లా కాదండి, వాళ్ళ ఆలోచన వేరే ఉన్నప్పుడు ఇంకొక ఇన్సెక్ట్ని లోనకి దూర్చినట్టు అనమాట, అది వెళ్ళి తోలుస్తుంటుంది. అది కొత్త రకమైన కుంపటి. గీత గారికి వస్తున్నాండి. గీత గారు, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అండి, చౌదరి గారికి అవకాశం ఇచ్చారా, ఆయన తీసుకున్నారా? నాకు తెలుసు కదండి ఎంత కష్టపడతారు అసలు. ఆయన విపరీతంగా కష్టపడతారు కాబట్టి ఆయనకి మించి ఇంకెవరు ఆప్షన్లు లేరు ప్రస్తుతానికి. అంతే ఎంత ఇస్తే అంత, ఎంత పడేస్తే అంత తీసుకుంటాను భయ్యా. ఆవిడకి మాట్లాడతాం రాదని చెప్పాను కదా, చివరికి పడేసి తీసుకుంటాం కదా. అది వైవిఎస్ చౌదరి గారు ఎక్కడండి? మీరు ఇప్పుడు విద్యారావు అని కొత్త అమ్మాయిని వీణారావు అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీణారావు అయితే మీరు పీక్స్లో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని చెప్పి ఎందుకు ట్రై చేయలేదు? అప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల వైపు ఎందుకు వెళ్ళారు? పీక్ అనేది కొలమానం ఏంటి భయ్యా మీకు? అంటే ఆలోచనలా విజయాలా? వరుస విజయాలు. విజయం అనేది ఆలోచనలు, మన ఆలోచనలు థియేటర్కి వచ్చిన 100 మందిలో 60 మందికి రీచ్ అయితే విజయం భయ్యా, 40 మందికి మాత్రం రీచ్ అయితే అపజయం. అంతేగాని ఆలోచన సరళి అంటే థింకింగ్ ప్యాటర్న్ లేనప్పుడు కాదు. థింకింగ్ ప్యాటర్న్ చురుగ్గా ఉంది, మనం ఆలోచించింది రీచ్ కాలేదు అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే మనం ఆలోచిస్తున్నామా లేదా, జడత్వం ఉందా లేదా అనేది మెయిన్. ఆలోచించాం, ఫెయిల్యూర్కి సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒకే కృషి చేస్తాం. బేసిక్గా కృషి చేస్తున్నాడా ఇతను, లేజీ ఫీల్ అయిపోయాడా, బ్యాడ్ హ్యాబిట్స్కి ప్రో అయి ఉన్నాడా అనేది మెయిన్ అండి. ఫస్ట్ పీక్స్కి అది దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎందుకు అనిపించింది, అప్పుడు ఎందుకు అనిపించలేదంటే వరుసగా ఎప్పుడు ఒక మనిషి ఒకేలాగా ఆలోచించడు. ఒక టైం వరకు ఒకలాగా ఆలోచించిన తర్వాత ఆలోచనలో మార్పు వస్తుంది. ఎందుకు ఎప్పుడు మనం వీళ్ళని ఎందుకు తీసుకోవాలి, మనం ఇలా తీసుకోవచ్చు కదా, అప్పుడైనా వచ్చినందుకు ఆనందపడాలి. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు క్వశ్చన్ చేయట్లేదు. అప్పుడు కాదు మీరు అడిగిన విధానం ఎలా ఉంది? ఇంకా కొత్త హీరోయిన్లు అంటే తెలుగు హీరోయిన్లు ఇప్పుడు సక్సెస్ చేయలేనని అపనమ్మకం మీకు ఏమైనా ఉందా? అలాగే సినిమా అయిన తర్వాత క్వశ్చన్ మీట్లో ఏదైనా కనపడినప్పుడు ఇక్కడ అడుగుపోయేది, ఎలాగైనా ఆ అమ్మాయి ప్రోడక్ట్ని ఎలాగైనా సక్సెస్ చేసి చూపిస్తా భయ్యా, అయితే ఆవిడని ఎలాగో సక్సెస్ చేసి చూపిస్తాను. ఓకే, అయితే మీ గురించి ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే అదొక విమర్శ అనుకోవచ్చు, లేకపోతే వేరే అభిప్రాయం అనుకోవచ్చు. నానుడి ఒకే కేటగిరీకి ఒకే వర్గానికి చెందిన హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తారని చెప్పి. అది ఎందుకు ఉందో మరి అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు నాగార్జున గారితో చేశాను, తర్వాత మహేష్ బాబుతో చేశాను. ఆయన వేరే అంటే మీరు చెప్పేది సామాజిక వర్గమా? అవునండి. మరి నేను మరి సాయిధరం తేజ్తో తీశాను కదా సినిమా. అదే ఒకళ్ళిద్దరు మించి సాయిధరం తేజ్, ఒకళ్ళిద్దరు అంటే ఇంకేం వర్గాలు ఉన్నాయి? ఏదైనా వర్గాలు తీసారని తీస్తాను. ఒక విమర్శ ఉంది కదా. కాదు, ఆదిత్యం ఏం వర్గం? సామాజిక వర్గం. ఆదిత్యం ఒక హీరో కదా అందులో, కాదా? అతను కాదా హీరో? సుమన్ గారు ఏ సామాజిక వర్గం అందులో? సుమన్ కూడా హీరోనేగా. వినీత్ గారు ఏ సామాజిక వర్గం? హరికృష్ణ గారు హీరోనా అందులో? లాహిర్లో 4 హీరోలు, అందులో 3 హీరోలు వేరే సామాజిక వర్గాలు కదా. ఏంది భయాలు? ఒక్క నిమిషం, నేను ప్రేమ వివాహం చేసుకున్నా కదా, ఈవిడే సామాజిక వర్గం, ఆవిడే సామాజిక వర్గం భయ్యా అనుకో ఆవిడ్ని. ఏంది తమ్ముడు?
చౌదరి గారు ఎక్కువ మంది అభిప్రాయం అదండి. అభిప్రాయాన్ని క్లారిఫై చేశారు, మంచి పని చేశారు, మీకు దండం. మీ అభిప్రాయాన్ని క్వశ్చన్ రూపంలో అడిగి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. చౌదరి గారు ఇక్కడ అన్నా, మీరు తీస్తున్న సినిమా ఏ జోనర్కి సంబంధించింది? మామూలు రెగ్యులర్ సినిమానా లేకపోతే జోనర్లో జానపదం ఇవన్నీ ఏమన్నా? తెలుగు సాహిత్యం సంప్రదాయం, హైందవ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఉంటాయండి, రిఫ్లెక్ట్ అవుతుంటాయి, విలువలు ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఉంటూ ఒక సంగీతం సాహిత్యం ఉంటూ ఒక రోమాంచితమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్సుకత కొనసాగే సినిమా. దీంట్లోంచి మీరు ఏమి రాబట్టుకుని రాసుకోండి, అంతే. ఓకే. ఇవన్నీ ఉంటాయి. తెలుగు సినిమానేనా, పాన్ ఇండియా సినిమానా? తెలుగు వరకేనా? తెలుగు సినిమా దాని విస్తృత స్థాయికి వెళ్తుందా లేదా అనేది మేకింగ్ స్థాయిలో మీకు అర్థమవుద్ది. ఓకే, అంతే. బడ్జెట్ ఏమాత్రం పెట్టారు ప్రొడ్యూసర్ గారు? మీకు అన్ని లెక్కలు చెప్తే ఎలా? స్కేల్ అర్థం కావాలిగా. స్కేల్ చిన్న సినిమా చేస్తున్నారు, పెద్ద సినిమా. నేను ఎప్పుడు చిన్న సినిమాలు తీయలేను భయ్యా. చిన్న సినిమాలు అంటే అంటే ₹1 కోటి, ₹2 కోట్లు, 3 కోట్లు, సింగిల్ డిజిట్ సినిమాలు ఎప్పుడు లేదు. అలానే డబల్ డిజిట్స్తో స్టార్ట్ అయిన మొదటి అంకిల్ సినిమాలు కూడా తీయలేను. చాలా పెద్ద సినిమాలు తీస్తాను. ఓకే. చౌదరి గారు అలా చెప్పండి. మోక్షజ్ఞ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారని తెలిసింది. అవును. మీ దాకా వచ్చిందా సార్ అది? అంటే ప్రాజెక్టా లేకపోతే న్యూసా? న్యూస్ కదా, ప్రాజెక్ట్. లేదు, నాకు కానీ ఆ సినిమాకి ఎప్పటి నుంచో మేమందరం ఆ న్యూస్ కోసం వెయిటింగ్. అది ఒక మంచి కాంబినేషన్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ న్యూస్. ఎందుకంటే నాకు తెలిసి ఆ న్యూస్ అంటే ఒక కాంబినేషన్ అని నాకు అర్థమైంది. ఆ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అని నేను. సార్, ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన అభిమానం, మీకు చాలా ప్రేమ. ఆయన జీవిత చరిత్ర 1, 2 వచ్చినప్పుడు ఆ ఆలోచన నాకు ఎందుకు ముందుగా రాలేదని ఎప్పుడైనా బాధ అనిపించిందా? బాధ ఏమనిపించలేదు, నాకు రాలేదనిపించలేదు. నేను ఎప్పటికైనా తీద్దామని మాత్రం నేను లైఫ్లో అనుకున్నాను. నేను అని యుగ పురుషుడు అనే ఒక టైటిల్ని దాదాపు 2000 నుంచి నేను రెన్యువల్ చేసుకుంటూ చాలా ఏళ్ల పాటు రెన్యువల్ చేస్తూనే ఉన్నాను. ఇంకా అనుకున్నాను ఒకప్పుడు చేద్దామని, ఒకప్పుడు అనుకున్నాను యుగ పురుషుడు అని. సార్, మీరు రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్గా చేశారు. తర్వాత దాసరా గారు అంటే మీకు బాగా ఇష్టం, ఒకసారి స్టేజ్ మీద కూడా చెప్పున్నారు. అటువంటిది మీరు రెగ్యులర్గా లవ్ స్టోరీలు, ఇప్పుడు సాహిత్యం ఇవన్నీ చెప్తారు ఈ స్టోరీల్లో. గతంలో మీరు చెప్పినప్పుడు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదని చెప్పారు, దాసరా గారు జానర్. అటువంటిది మీరు ఎందుకు ట్రై చేయలేదు సార్? ఆయన ఇష్టమైన డైరెక్టర్ అయిన ఉన్నప్పుడు. కాదు, ఇప్పుడు సీతారాముల కళ్యాణం చూస్తున్నారనికిను సీతారామరాజుకి సంబంధం లేదు. ఫ్యామిలీ యువరాజుకిను సీతారామరాజుకి సంబంధం లేదు. తర్వాత లాహిర్కిను యువరాజు సీతారామరాజులకు సంబంధం ఉండదు. మీరు చూడండి, చెప్తున్నాను. యువరాజులు అసలు ఏమీ మహేష్ బాబుతో అటెంప్ట్ చేయాల్సిన ఫిలిం లాగా ఉండదు. అలాగే అందులో యాక్షన్స్ ఉండవు, ఏముండవు. అలా ప్రయోగాత్మక చిత్రం అది. ఆయనే ఒక కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనకు ఒక పిల్లోడు లాంటి సినిమా దాన్ని థియేటర్లో కూర్చోబెట్టి జనాలని ఒప్పించడం అనేది చాలా కష్టమైన సినిమా అది. తర్వాత లాహిర్ 4 జంటల ప్రేమ కథలు, అవి అసలు అదొక రకమైన, మళ్ళీ దాంట్లో పగా ప్రతీకార మార్కులు కూడా ఉంటాయి. దాని తర్వాత వచ్చిన సినిమా సీతయ్య అసలు పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్ కదా, అది వెరైటీ కదా అసలు. అది ఫ్యాక్షన్. దేవదాస్ వేరు, లవ్ ఫ్యాక్షన్ ఇక్కడే ఉండిపోయారు. ఫ్యామిలీ డ్రామా ఉందిగా సీతారామరాజు, అన్నదమ్ములు విడిపోవడం, ఇంకేం కావాలి మీకు? సోషల్ అవేర్నెస్ అని ఒక్క మగాడు చేశాను. దాని తర్వాత రే అనేది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చేశాను. ఏదో ఒకటి పాప్ వరల్డ్కి వెళ్ళాను. సార్, ఇంత చాలా క్రాఫ్ట్ మీద ఇంకే టైప్ సబ్జెక్ట్ చేయాలి మీకు చెప్పండి సార్? అట్లానే కాదు, మీరు చెప్పారు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదు, అటువంటి ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి స్టేజ్ మీద ఎవరు ట్రై చేస్తారని చెప్పట్లేదు. ఆయన యొక్క ఒక వ్యక్తి గురించి పొగిడేటప్పుడు ఆయన ఎన్ని రకాల పార్సల్ తీశారు అనేది చెప్పటం అనేది. ఇప్పుడు మీ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఇలాగ స్నఫ్ కలర్ షర్టు ప్యాంట్ వేసుకొస్తారు ఎప్పుడు, ఆయన టేస్ట్ ఇది అని చెప్తాం. ఆయనలాగా నేను ప్రయత్నించలేదు, అలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తానని దాని అర్థం కాదు. అది ఆయన యొక్క గొప్పతనం చెప్తాం. నా ఉద్దేశం అది. నా ఉద్దేశం ఏంటంటే ఇష్టమైన దర్శకుడు అన్నారు కాబట్టి అమరాజీనామా కానీ సూర్యగడ్ లాంటి అటెంప్ట్. అదేనండి, అదే చెప్పేదండి. అది కాలం ప్రకారం మాకొచ్చిన ఐడియాలతో వెళ్ళగలం. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఒకే రకంగా ఆలోచించవు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితులు, మనం చదివిన పుస్తకాలు, మనం కలిసిన స్నేహితులు, మనం ఎదిగిన కాలమాన పరిస్థితులు, ఇంకొక వ్యక్తి కాలమాన పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవండి.
అందుకని ఒకేలాగా ఆలోచించలేం. కార్బన్ కాపీలు మెయింటైన్ అవ్వవు. అందుకని ఆదర్శం వేరును, ఎనాలిసిస్, ఒక వ్యక్తిని అనాలిసిస్ చేయడం వేరును, అతనిలాగా అనుకరించాలనుకుంటే అవ్వలేమంటున్నాను. నేనైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను, కుదిరినంత వరకు చేశాను. చౌదరి గారు హలో అండి. చౌదరి గారు హాయ్ అండి. ఇక్కడ చౌదరి గారు అయితే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి తారక రామారావుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వర్క్ షాప్స్ ఏమైనా చేశారా? అబ్బాయి యాక్టింగ్ స్కిల్స్ అనేది మీరు ఎలాగో చూసుంటారు. వర్క్ షాప్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉన్నాయి తన స్కిల్స్? తను నేనేనండి, అన్నీ తానే అన్నట్టుగా నేను ఆయనకి ఎక్కడో కొంత నేర్చుకున్నాడు. ఆయన నటన పరంగా కొంత ప్రాక్టీస్ చేశాడు. డ్యాన్స్ ఆయనకి పర్సనల్గా చిన్నప్పుడు ఏదో కొంత నేర్చుకున్నాడు. తర్వాత స్వయంగా తను డ్యాన్స్ బాగా స్వయంగా నేర్చుకున్నాడు. అన్ని అబ్జర్వ్ చేసి బాగా గ్రాహక శక్తి ఎక్కువ ఉంది ఆయనకి. చాలా బ్రహ్మాండంగా చేస్తాడు డ్యాన్స్. ఎక్సలెంట్ డాన్సరు చౌదరి గారు. ఆ డ్యాన్స్తో పాటు నేను ఈ 15 నెలల పాటు 15 నెలలు దాదాపు లాస్ట్ ఇయర్ మార్చ్ 27న సూత్రప్రాయంగా ఓకే అయితే ఏప్రిల్ 27న నేను అతన్ని చూడటం జరిగింది. అప్పటి నుంచి 15 నెలల పాటు కోచింగ్ ఇచ్చాను. ఎక్సలెంట్గా తను డ్యాన్స్ చేయగలడు, యాక్టింగ్, అన్ని రకాల ఎమోషన్స్ని పండించగలడు. అది మీరు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పారు, ఐస్ చాలా బాగా డిస్క్రైబ్ చేశారు తనవి. అంటే యాక్టింగ్ లో కూడా అవి ఉండబోతున్నాయి అనేది మీరు అవును, కళ్ళతో అభినయించగలడు అతను. సాయి మాధవ్ గారు సో బేసికల్లీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించి ఏ డైలాగ్స్ రాసినా కూడా పులులు, సింహాలు, అలాగే చాలా ఉంటాయి, మీసాలు, ఇవన్నీ. సో ఈ సినిమాలో కూడా ఆ ఫ్యామిలీ నుంచే హీరో వస్తున్నారు. మరి మీ డైలాగ్స్ ఎలా ఉంటాయి? సేమ్ ఇట్లనే ఉంటాయా? ఏ సినిమా అయినా కథను బట్టి ఉంటాయమ్మా. కథను బట్టే కానీ పులులను బట్టి, సింహాన్ని బట్టి ఉండవు. పులులకి సింహాలకి డైలాగ్ రాసినా కూడా వేస్ట్ అయ్యి చెప్పలేదు. చౌదరి గారు దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు, చాలామందికి హ్యాపీ అది. అంటే 9 years గ్యాప్ వచ్చింది సార్. ఈ 9 years గ్యాప్లో ఇండస్ట్రీ కూడా చాలా చేంజ్ అయింది. 24 క్రాఫ్ట్స్లో కూడా చాలా డెవలప్ అయింది అండ్ ఇండస్ట్రీ కూడా ప్రపంచానికి తెలిసింది. అండ్ మీ సినిమాల నుంచి కానీ, ఈ 9 yearsలో వచ్చిన సినిమాల నుంచి కానీ ఇండస్ట్రీలో ఈ గ్యాప్ టైంలో మీరు ఇంకెక్కువ ఏమైనా తెలుసుకోవడానికి, ఎక్కువగా ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా? నిరంతరం స్టడీ చేస్తున్నాను భయ్యా, నిరంతరం స్టడీ చేస్తున్నాను. వెనకాల కెమెరా పెట్టుంటే మీకు అర్థమయ్యేది. నేను చదివే పుస్తకాలు కానీ, చూసే మనుషులు కానీ, చూసే సినిమాలు కానీ, నేను టెక్నికల్గా ఏమేమి సినిమాలు తీస్తున్నారు, ఎట్లా తీస్తున్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్లు వచ్చినాయి, ఎలాగ పరిశ్రమిస్తున్నారు, ఎలాంటి స్క్రీన్ ప్లే చేస్తున్నారు, అన్ని ప్రతి సినిమా నేను చూస్తుంటాను. ఐమాక్స్కి మీరు వచ్చినా రాకపోయినా అన్ని సినిమాలు నేను చూస్తుంటాను. దాని వెనకాల అంత స్క్రీన్ ప్లే టర్మ్స్లో వర్క్ చేశారు, దానికి ఎంత లైటింగ్ ప్యాటర్న్స్ ఎలాంటివి మారుతున్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్లు పెట్టి ఏం చేస్తున్నారు అన్నీ నేను నిరంతరం దాని గురించి పరిశ్రమిస్తుంటాను, అన్వేషిస్తుంటాను, తెలుసుకుంటా ప్రయత్నిస్తున్నాను. వైవిఎస్ గారు ఒక్క నిమిషం. పాతాళ భైరవి సినిమాని ఏమైనా సోషలైజ్ చేస్తున్నారా? అదేం లేదండి, అదేం లేదు. చెప్పండి భయ్. గీత గారు, న్యూ టాలెంటెడ్ రోల్స్ అని పెట్టారు యాక్చువల్గా. మరి మిగతా నటినట్లు వీళ్ళందరూ కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నారు, బట్ డైరెక్టర్గా వైవిఎస్ చౌదరి గారిని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఆయనకి మంచి పని, కూలి పని ఇంకెవరు చేయగలరు? చౌదరి గారు అన్నిటికీ సరిపోయే డైలాగ్ అదే. అయితే కథ ఒప్పించారా ఆయన, లేకపోతే మీరు కథ ఒప్పుకున్నారు, సాటిస్ఫైడ్ ఒప్పుకున్నారా, లేకపోతే ఆయన ఒప్పించారా బలవంతంగా? నాకు ఏ కథ వచ్చినా ఆవిడకి ముందు చెప్తానండి, అందుకని ఒప్పుకుంటుంది ఆవిడ. ఫైనల్ క్వశ్చన్ ఒకటి గీత గారికి. మీ న్యూ టాలెంటెడ్ రోల్స్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబం నుంచి ఒకరిని పరిచయం చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ ఆయనకి ఎంతో ఇష్టమైన మహేష్ బాబు గారి అబ్బాయి కూడా మరి ఉంది కదా, ఆయన కూడా మీ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? గౌతమ్ కృష్ణ అవకాశం వస్తే తప్పకుండా. సార్ చౌదరి గారు, మీరు ఇప్పటివరకు హీరోయిన్ పరిచయం చేయలేదు అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారా, స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళని పరిచయం చేస్తారా, స్టార్ట్ చేయక ముందు చేస్తారా? నెక్స్ట్ ఈవెంట్లో వాళ్ళ యొక్క ఫొటోస్, వాళ్ళ యొక్క వీడియోస్ అన్ని మీకు పరిచయం చేస్తాను. మీ అనుమతి తీసుకుని షూటింగ్కి వెళ్తాను. చౌదరి చెప్పండి, మీరు అడగండి అమ్మా. అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి బాలయ్య గారి బర్త్డే రోజు, సెకండ్ ఈవెంట్ వచ్చేసి మహేష్ బాబు గారి బర్త్డే రోజు. సో థర్డ్ ఈవెంట్ ఈ మూవీకి సంబంధించి ఎవరితో పెట్టమంటారు చెప్పండి. సెప్టెంబర్, అదే నా క్వశ్చన్, సెప్టెంబర్ 2nd ఉంటుందా, లేకపోతే నాగార్జున గారి బర్త్డే August 29th? మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతా. ఓకే, నెక్స్ట్ ఎవరి బర్త్డే కోసం ఎదురు చూడాలని, అంతేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. మన మరిన్ని వేదికల్లో ఈ సినిమా గురించి, ప్రాజెక్ట్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. సార్ మీరేమన్నా ఫైనల్ వర్డ్? థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్
I wish you all good luck and wish me all the best from the bottom of your hearts. Thank you. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ గారికి, వైవిఎస్ చౌదరి గారికి, అలాగే గీత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటికీ కొన్ని పరిచయాలు అయ్యాయి న్యూ టాలెంట్ రోర్స్ ఎట్కి సంబంధించి. సో మరింతమంది కొత్త వాళ్ళ గురించి, అలాగే ఈ చిత్రంతో అసోసియేట్ అయ్యే మరింతమంది అద్భుతమైన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ గురించి రానున్న ఈవెంట్స్లో మళ్ళీ తెలుసుకుందాము. ఈ ఈవెంట్కి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.